అలానే ADHD కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల్లో ఇది మనం చూస్తున్నాం. పేరెంట్స్ కూడా దీంతో చాలా సఫర్ అవుతున్నారు అనమాట. అసలు ADHD అంటే ఏంటి అండ్ దీని నుంచి బయట పడడం ఎలా? ADHD ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. దాంట్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి మనం చూడాల్సింది. ఒకటి హైపర్ యాక్టివిటీ. ఒక అబ్బాయి వచ్చారు, 8 year old అబ్బాయికి ADHD ప్రాబ్లమ్. సూసైడ్, చచ్చిపోదాం అనుకున్నారు. అంటే నేను షాక్ అయిపోయాను. అలానే ఈ OCD రిలేటెడ్ కూడా చాలా మటుకు చూస్తుంటాం కొంతమంది ఆ ప్రాబ్లం అనేది సఫర్ అవ్వడం. సో వీళ్ళు ఎందుకు ఇలా సఫర్ అవుతారు OCDకి అండ్ దానికి కూడా ఏం సొల్యూషన్స్ ఉంటాయి? కొంతమంది నైట్లో ఫుల్ మోటివేటెడ్గా ఉంటారు, పొద్దున్న లేసి అది చేసేసాలి ఇది చేసేసాలి అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ అయిపోగానే నార్మల్గా వెళ్ళిపోతారు, ఇదంతా కాదు మనతో అని చెప్పేసి. ఎందుకు అలా వాళ్ళు చేస్తారు అసలు జనరల్గా? యూజువలీ బ్రెయిన్లో ఏం చేంజెస్ ఉంటాయంటే అండి, నైట్ మనకి కొన్ని మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. డోపమిన్, అడ్రినలిన్ కొంచెం ఎక్కువ ఉంటాయి నైట్ లో. కానీ మార్నింగ్ లేవగానే కార్టిసాల్ అనే మన స్ట్రెస్ హార్మోన్ చాలా హైగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం రాత్రి అనుకున్నది ఇప్పుడు లైట్లే అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు అడిక్షన్స్ కూడా చాలా రకాలుగా అడిక్షన్స్ ఉంటాయి. అసలు ఒక మనిషికి అడిక్షన్ అనేది ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు వాళ్ళు అడిక్ట్ అవుతారు పర్టికులర్ దానికి? కొంతది జెనెటిక్ ఉంటుందండి. కొంతమంది బ్రెయిన్స్ ఏంటంటే వాళ్ళ న్యూరల్ లింకింగ్ ఎలా ఉంటుందంటే ఎడిక్షన్స్ వాళ్ళకి ఎక్కువ ప్రోన్ ఉంటారు. తెలిసిపోతుంది నేను ఎక్కువ ఏదైనా చేస్తుంటే కొంచెం ఎడిక్ట్ అవుతున్నాను అని. అలాంటి కొంతమంది కేర్ఫుల్ ఉంటారు, అమ్మ బాబాయ్ నేను కొంచెం ఎడిక్టివ్ పర్సనాలిటీ, దేంట్లోనే ఎక్కువ వెళ్ళకూడదని. కొంతమంది అసలు ఓకే ఎడిక్షన్ ఉందని తెలిసి కూడా వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్సే చేస్తూ ఉంటారు. హలో అండి, డాక్టర్ స్పందన పాసం గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, వేణు కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ డెఫినెట్లీ షూర్ దట్ దిస్ పాడ్కాస్ట్ లో చాలా మందికి యాంగ్జైటీ, డిప్రెషన్ ఆర్ వాట్ ఎవర్ అడిక్షన్ ఉన్నాయో అన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని నాకు ఒక మంచి నమ్మకం అనేది కలిగింది బిఫోర్ ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ కాకుండా మీతో ఇంటరాక్ట్ చేసినప్పుడు. అండ్ ఈ మధ్యకాలంలో నేను చాలా మటుకు చూశాను అనమాట, ఈ టాక్సిక్ రిలేషన్ పైన చాలా ప్రాబ్లమ్స్ అనేది నేను వింటున్నాను. చాలా మంది నోట్ నుంచి ఈ మాట అనేది వింటున్నాను. అసలు ఈ టాక్సిక్ రిలేషన్ అంటే ఏంటి అసలు? టాక్సిక్ రిలేషన్షిప్స్ ఒకటండి, టాక్సిక్ పర్సనాలిటీస్ ఒకటి. టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటే మనం ఒక టాక్సిక్ పర్సనాలిటీతో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు టాక్సిక్ రిలేషన్షిప్ అంటాం. టాక్సిక్ పర్సనాలిటీస్ అసలు ఎవరు? మనము సైకియాట్రీలో క్లస్టర్ బి పర్సనాలిటీస్ ని టాక్సిక్ పర్సనాలిటీస్ అంటాం. క్లస్టర్ బి పర్సనాలిటీస్ ఎవరు? ఒకటి నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్, ఒకటి ఇమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీ డిసార్డర్, ఒకటి హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిసార్డర్. ఓవరాల్ ఈ పర్సనాలిటీ డిసార్డర్స్ లో కూడా చాలా ఓవర్లాప్ ఉంటుంది. మెయిన్ ఓవర్లాప్ ఏంటంటే వాళ్ళన్నిట్లోనూ వాళ్ళకి ఎంపతి అనేది ఉండదు. ఎంపతి అంటే ఏంటి అని అడుగుతారు. ఎంపతి అంటే ఇప్పుడు నేను మీ లైక్ షూస్ లో ఉండి వరల్డ్ ని చూడటం. ఇప్పుడు మనకి ఒక పక్కన వాళ్ళకి దెబ్బ తగిలితే మనకు కూడా కొంచెం మన ఫేస్ లో కూడా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, మనకి కొంచెం బాధ ఫీల్ అవుతుంది. అది ఎంపతి. అది ఒక స్పెక్ట్రమ్ లో ఉంటదండి. అందరు కొంతమందికి చాలా ఎంపతి ఉంటది, కొంచెం తక్కువ ఉంటది. ఈ పర్సనాలిటీ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే క్లస్టర్ బి పర్సనాలిటీ డిసార్డర్స్, వాళ్ళకి ఎంపతి అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు వేరే వాళ్ళని హర్ట్ చేసినా, వేరే వాళ్ళని మనిపులేట్ చేసినా వాళ్ళు ఫీల్ అవ్వరు. ఒక రిగ్రెట్ అనేది ఉండదు, ఒక రిమోర్స్ ఉండదు. సో అది పర్సనాలిటీ డిసార్డర్స్ లో ఉన్న వాళ్ళతో మనం రిలేషన్షిప్ లోకి వెళ్తే అది టాక్సిక్ రిలేషన్షిప్ అవుతుంది. అండ్ కొన్ని సైన్స్ కొన్ని ఒక ప్యాటర్న్ లో నడుస్తుంది. అండ్ అంటే ఈ ఒక పర్సనాలిటీ, ఇంకా దీంట్లో టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఇంకేముంటాయి? సో ఈ ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ, ఇమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, హిస్ట్రియానిక్ పర్సనాలిటీ అంటారు. సో ఆ పర్సనాలిటీ, ఈ 4 పర్సనాలిటీ డిసార్డర్స్ కొంచెం క్లస్టర్ బి పర్సనాలిటీస్ అంటారు. ఓకే. అండ్ అలానే ఈ టాక్సిక్ రిలేషన్ లో వార్నింగ్ సైన్స్ ఎలా తెలుసుకోవాలి మనం జనరల్ గా? సో ఫస్ట్ అండి, ఒక
నేను ఒక స్టోరీ లాగా చెప్తాను. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్లో 3 స్టేజెస్ ఉంటాయి. సో ఆ 3 స్టేజెస్ నేను ఒక స్టోరీ లాగా చెప్తాను మీకు. సో అండ్ టాక్సిక్ పర్సనాలిటీస్ అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు. అంటే ఇది టాక్సిక్ పర్సనాలిటీస్ ఓన్లీ అబ్బాయిలు ఉంటారని కాదు, ఓన్లీ అమ్మాయిలు ఉంటారు కదా, ఈక్వల్ పర్సెంటేజ్ లో ఉంటుంది ఆల్మోస్ట్. సో బట్ ఈ స్టోరీలో మాత్రం అబ్బాయి టాక్సిక్ పర్సనాలిటీ అనుకున్నాం, అమ్మాయి లైక్ నార్మల్ గర్ల్. సో ఈ అమ్మాయిని చూసారు, చూడంగానే చెప్తారు నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అసలు నా లైఫ్ లో ఇలాంటిది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అండ్ ఇలా రోజు 100 మెసేజ్లు పంపిస్తారు, 100 సార్లు కాల్ చేస్తారు. అమ్మాయి ఇలా చాలా ఓవర్వెల్మ్ అయిపోతుంది. ఏంటి అంటే ఈ ఎక్స్ట్రా అటెన్షన్ ఏంటి అంటే అంటే ఇలా తీసుకోలేకపోతుంది. బట్ షీల్ బి ఎంజాయింగ్ ఇట్. ఈ అటెన్షన్ ఎంజాయ్ చేస్తూ ఉంటది. ఎవరు ఎప్పుడు ఆమెకి ఇంత అటెన్షన్ ఇవ్వలేదు, ఒకేసారి వచ్చి ఇంత ప్రేమని ఇవ్వలేదు. అండ్ స్లోలీ అమ్మాయి ఈ అటెన్షన్ లో కూరుకుపోతుంది అనమాట. అండ్ షీల్ ఆల్సో వెరీ మచ్ ఫాల్ ఇన్ లవ్. అండ్ అది లవ్ బాంబింగ్ స్టేజ్ అంటాం. ఈ స్టేజ్ లో ఏంటంటే ఈ పర్సనాలిటీ వాళ్ళు, టాక్సిక్ పర్సనాలిటీ వాళ్ళు, దే విల్ లవ్ బాంబ్ ద అదర్ పర్సన్. లవ్ బాంబింగ్ అంటే ఎన్నెన్నో మెసేజెస్ పంపేయటం, ఎన్నెన్నో టెక్స్టులు పంపించటం, అండ్ ఆ వేరే పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నారు. బట్ వాట్ అదర్ పర్సన్ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంత మనం ఒక పర్సన్ తో ఎంగేజ్ అవుతే మనం వర్క్ చేసుకోలేము, మన ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. ఈ ఎక్కువ ఇంకా వాళ్ళలోనే అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఓకే 4 సార్లు పిలుస్తారండి, రాకపోతే ఓకే సర్లే వాళ్ళు బిజీగా ఉన్నారని ఫ్రెండ్షిప్స్ దూరం అయిపోతూ ఉంటాయి. ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోతూ ఉంటాం, వర్క్ లో కొంచెం బిహైండ్ అయిపోతూ ఉంటది అమ్మాయి. ఇంకా ఎలా అయిపోతుంది అంటే ఆ జీవితం అంతా ఈ అబ్బాయితోనే ఎక్కువ టైం స్పెండింగ్, ఎక్కువ సెంట్రిక్ టు దిస్ బాయ్ ఓన్లీ. స్లోలీ అది అసలు అన్నోటిసబుల్లీ ఇలా ఒక 6 months to 1 year నడుస్తుంటుంది. స్లోలీ ఆమెకు తెలియకుండానే ఆమె ఈ అబ్బాయి దీంట్లోకి వచ్చేస్తాను అనమాట, కంప్లీట్ కంట్రోల్లోకి. ఆ అబ్బాయి అప్పుడు కొంచెం కొన్ని షీల్ సీ సమ్ ఒక మాస్క్ లాగా అనిపిస్తుంది. అంటే కొన్ని బ్రేక్స్ ఇన్ ద మాస్క్ కనిపిస్తాయి, కొన్ని వార్నింగ్ సైన్స్ కనిపిస్తాయి. ఏంటంటే అబ్బాయి అని చెప్పటము, నువ్వు వీళ్ళతో కలవకు, మంచిది కాదు, మీ ఫ్యామిలీతో ఎక్కువ మాట్లాడద్దు, మీ మమ్మీ ఒక కంట్రోలింగ్ టైపు, మీ డాడీ ఒక కంట్రోలింగ్ టైపు, అసలు నువ్వు బయటకు వెళ్ళటం ఎందుకు, వెళ్తే నాతోనే బయటికి రా, లేకపోతే ఇంట్లోనే ఉండదు. కానీ ఆ అబ్బాయి మాత్రం అన్ని చోటలకి వెళ్తూ ఉంటాడు. అలా కొంచెం అంటే సడన్ గా కోపం వచ్చినప్పుడు గట్టిగా తిట్టేయటం, అంటే ఈ అబ్బాయి చెప్పింది వినకపోయినప్పుడు. అండ్ కొన్ని లైస్ అబ్బాయి చెప్పింది బయటపడటం. అండ్ ఈ అమ్మాయికి అనిపిస్తుంది ఏంటి అంటే ఇంత పర్ఫెక్ట్ గా ఉన్న నా లవ్ స్టోరీ ఏంటి, కొంచెం కంట్రోల్ ఒక మనిపులేషన్. అంటే అమ్మాయికి అర్థం కాదు. కొన్నిసార్లు అబ్బాయి తిట్టి మాటలని సడన్ గా నేనేమన్నాను, ఎప్పుడు అన్నాను అని అంటాం. అంటే ఆమె రియాలిటీని అసలు కాదంటాం, అసలు నువ్వు ఇదేమో అవ్వలేదు. అయితే అమ్మాయికి అసలు ఎవరు చెప్పుకోవాలో తెలీదు. అంటే దీంట్లో వెళ్ళిపోతూ ఉంటది. సో ఫస్ట్ మనం స్టేజ్ ఏంటి, ఐడియలైజేషన్, లవ్ బాంబింగ్ స్టేజ్. సెకండ్ డివాల్యుయేషన్ స్టేజ్ అంటే కాన్స్టెంట్ గా ఆమెను క్రిటిసైజ్ చేయటం. స్టార్టింగ్ లో కొంచెం క్రిటిసైజ్, తర్వాత కాన్స్టెంట్ అయిపోతుంది. అంటే స్టార్టింగ్ లో నేను ఈ రీజన్స్ వల్ల నిన్ను ప్రేమించాను అని చెప్తారు, ఇప్పుడు ఆ రీజన్స్ ప్రాబ్లం అయిపోతుంది. అంటే ముందు నా అమ్మాయి నీకు చాలా ఫ్రెండ్లీ పర్సనాలిటీ ఉన్నాయి అందుకనే ప్రేమించాను అని చెప్పటం. అసలు నువ్వు ఏంటి ఫ్రెండ్లీ పర్సనాలిటీ, నీ క్యారెక్టర్ మంచిది కాదంటావు, ఇలా నీ క్యారెక్టర్ ఉంటే అందరు నేను వేరేలాగా తీసుకుంటానని చెప్పటం. అంటే ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోతా, అదేంటి దీని వల్లే కదా నన్ను ప్రేమించింది నువ్వు, నేను ఒక ఫ్రెండ్లీ బబ్లీ పర్సనాలిటీ అనే అదే ప్రాబ్లం అయిపోయింది ఏంటి ఇప్పుడు. అంటే కాన్స్టెంట్ ఒక క్రిటిసైజేషన్, ఒక బ్లేమింగ్. అంటే ఎప్పుడు ఆ అవతల పర్సన్ ఎప్పుడు బ్లేమ్ తీసుకోడు. అంటే ఏం అబ్బాయి చేసినా కూడా ఎప్పుడు కరెక్టే, ఈ అమ్మాయి ఎప్పుడు తప్పు. సో కంప్లీట్ అన్ని ఒక్కసారి కూడా ఓకే బ్లేమ్ తీసుకోవటం లేకపోవటం. అండ్ ఏంటంటే అప్పుడు సడన్లీ అమ్మాయికి అనిపిస్తుంది ఏంటి ఇంత మంచి రిలేషన్షిప్ అసలు చాలా ఒక నెగిటివ్ టోన్ లో వచ్చేసింది, నాకు హ్యాపీగా అనిపించట్లేదు, వదిలేద్దాం ఈ అబ్బాయిని అని. ఓకే నాకు వద్దు ఈ రిలేషన్షిప్ అన్నప్పుడు ఆ అబ్బాయి సడన్ గా ఆ లవ్ ఏదైతే లవ్ బాంబింగ్ స్టేజ్ లో ఉందో అది మళ్ళీ కురిపిస్తారు. అంటే
ఇది ఎలా అయిపోతుంది అంటే మళ్ళీ రిపీట్ చేయను, నువ్వు లేకుండా ఉండలేని బంగారం, నువ్వే నా లవ్, నువ్వే నా లైఫ్ అన్ని చెప్తారు. ఈ అమ్మాయి కూడా అవునులే నేనే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యానేమో, నేనే నెగిటివ్ గా ఆలోచించానేమో, అంటే అంత లేదేమో, కానీ థింగ్స్ స్టార్ట్ బిల్డింగ్ అప్, లైఫ్ ఎక్కువ అయిపోతాయి. కొంతమంది ఫైనాన్షియల్ మనిపులేషన్ కూడా ఉంటది. అంటే స్టార్టింగ్ లో వీళ్ళే బాగా గిఫ్ట్స్ ఇస్తారు, తర్వాత అమ్మాయి దగ్గర నుంచి నాకు కొంచెం డబ్బులు ఇవ్వవా, ఒక 10,000 జీపే చేయవా, 50,000 జీపే చేయవా, నాకు సడన్ గా అయిపోయినాయి డబ్బులు అని అడగటం, కొన్ని డబ్బులు లైక్ అప్పులు తీసుకోవటం, అండ్ వాళ్ళ ఫ్యామిలీని ఎక్కువగా కల్పించకపోవటం. ఎక్కువగా ఈ అమ్మాయి వాళ్ళ లైఫ్ లో అబ్బాయికి అందరు తెలుసు, కానీ ఆ అబ్బాయి లైఫ్ లో ఏమవుతుంది ఈ అమ్మాయికి అంత తెలియదు. సో అదొక మనిపులేషన్ గేమ్ లాగా అయిపోతుంది. అండ్ లాస్ట్ ఏంటంటే డివాల్యుయేషన్ స్టేజ్ తర్వాత దే విల్ లీవ్ ద అదర్ పర్సన్ ఇన్ ద మోస్ట్ హారబుల్ వే. అంటే ఆ లీవింగ్ నాట్ లివింగ్ కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదండి. అంటే అంటే లీవింగ్ దమ్ విత్ అ టెక్స్ట్. అండ్ ఆల్సో ఫోన్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్స్ లో. అంటే ఇప్పుడు సడన్ గా ఏం లేకుండా బ్లాకింగ్ చేసేయటము, ఒక గొడవ అయిన తర్వాత బ్లాక్ చేసి పారేయటము, అసలు అవతల వాళ్ళ పర్సన్ ఎలా ఫీల్ అవుతారని ఆలోచించకపోవటము, కోపం వచ్చినప్పుడు సడన్ గా ఎంతో ఇంటెన్స్లీ తిట్టటం, కొట్టటం, చీటింగ్ ఆల్సో. అంటే ఈ పర్సనాలిటీస్, కస్టడీ పర్సనాలిటీస్ ఎక్కువ ఒక లాయల్ గా ఉండలేరు రిలేషన్షిప్ లో. అండ్ చీటింగ్ అంటే ఈ అమ్మాయికి డౌట్ వస్తూ ఉంటది కానీ పక్కా ప్రూఫ్ దొరకదు ఈ అబ్బాయి చీట్ చేస్తున్నా. అంటే ఒక చోట ఉన్నానని అంటాము, అక్కడ ఆ చోట లాంటి సౌండ్స్ వినిపించకపోవటము. సో అసలు రీజన్ లేకపోయినా ఈ లైస్ ఎందుకు అన్నట్టు అమ్మాయికి అనిపిస్తుంది. అంటే నేనేమి వద్దు వెళ్ళొద్దని అనలేదు కదా, మరి అబద్ధం ఎందుకు చెప్పటం. సో కానీ అన్నిటికీ ప్రూఫ్ ఉండవు. సో ఒక అమ్మాయికి గట్ ఇంట్యూషన్ చెప్తూ ఉంటది సంథింగ్ రాంగ్ అని, కానీ ప్రూవ్ చేయలేకపోతాం. అండ్ ఆ వదిలేయటం కూడా ఎలా వదిలేస్తారంటే అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఫాదర్ చనిపోతారు, అంటే ఒక చాలా వల్నరబుల్ టైంలో విత్ అ బ్రేకప్ టెక్స్ట్, ఐఎమ్ డన్, అలాంటి అంటే చాలా డ్రమాటిక్ గా వదిలేయటం. అంటే ఎప్పుడు వదిలేస్తారు, ఎప్పుడంటే ఈ అమ్మాయి క్వశ్చన్ చేయటం ఎక్కువ మొదలెత్తదు. అంటే ఏంటి నువ్వు ఇంత డబ్బులు ఎందుకు తీసుకున్నావు నా దగ్గర, ఈ లయింగ్ లేకపోతే ఈ చీటింగ్ దొరికిన తర్వాత. సో దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ అ టాక్సిక్ రిలేషన్షిప్. చాలా ఘోరంగా ఉంది. అంటే ఇది నాట్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, హస్బెండ్ అండ్ వైఫ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్ లో కూడా ఇది ఉంటుంది. టాక్సిక్ రిలేషన్షిప్ అనేది ఒక బాస్ ఉండొచ్చు, టాక్సిక్ పర్సనాలిటీ, ఒక బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఒక హస్బెండ్ ఉండొచ్చు, పేరెంట్స్ కెన్ ఆల్సో బి టాక్సిక్, అండ్ కిడ్స్ ఆ పర్సనాలిటీ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. వర్క్ ప్లేస్ లో టాక్సిక్ పర్సనాలిటీస్ ఉండొచ్చు, మీ కొలీగ్స్, మీ బాసెస్, అండ్ బికాస్ ఆఫ్ దాట్ వాళ్ళు అనే మాటలకి, వాళ్ళు చేసే బిహేవియర్ కి ఎవరైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అన్ని ప్లేసెస్, అండ్ కొన్నిసార్లు మీ బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు. సో ద biggest financial crimes committed are probably people who have these personalities disorders. అయితే ఎవరైతే ఈ టాక్సిక్ రిలేషన్ లో ఎవరైతే ఆ పర్సన్ ప్రాబ్లం అనేది అనుభవిస్తుంటారు కదా, వాళ్ళది ఎట్లుంటది అసలు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ మైండ్ సెట్ అండ్ ఎవ్రీథింగ్? ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళకి అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద లైఫ్ అనిపిస్తుంది ఒక టాక్సిక్ రిలేషన్షిప్. తర్వాత ఈ డివాల్యుయేషన్ స్టేజ్ లో చాలా సెల్ఫ్ డౌట్ వస్తుంది. ఎందుకు ఇలా అంటున్నారు, నేనేమన్నా తప్పు చేస్తున్నానా, నాదే నా ఫాల్ట్. అంటే కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు చాలా ప్యాసివ్ అగ్రెసివ్ గా ఉంటారు. అంటే దే విల్ పుట్ దెమ్, అంటే ఒక చీటింగ్ దొరికిన తర్వాత దే పుట్ దెమ్ ఇన్ లైక్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్. అండ్ వీళ్ళు ఈ పాపం విక్టమ్స్ అరుస్తూ ఉంటారు, ఏరుస్తూ ఉంటారు, అండ్ వాళ్ళు తిరిగంటారు నీకు పిచ్చి, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది అని చెప్తారు. బట్ ఇప్పుడు ఏ నార్మల్ మనిషినైనా ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ లో పెడితే వాళ్ళు అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తారు కదా. సో ఆ అబ్నార్మాలిటీలో పెట్టి వాళ్ళు ఇలా చెప్తారు వాళ్ళని. సో ఆ టైంలో చాలా సెల్ఫ్ డౌట్, చాలా అంటే డిస్టర్బ్ అయి ఉంటారు. ఆబ్వియస్లీ సడన్ గా వదిలేసినా అదొక చాలా మేజర్ ట్రామా. సో చాలా మంది ఈ టాక్సిక్ రిలేషన్షిప్ లో ఇది పడుతూ వాళ్ళకి టాక్సిక్ రిలేషన్షిప్ లో ఎలా ఒక ఎడిక్టివ్ ప్యాటర్న్ అవుతుందో నేను చెప్తాను ఒక డాక్టర్ పర్స్పెక్టివ్ నుంచి. ఇప్పుడు మనకి లవ్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ లో మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి, డోపమిన్, సెరోటోనిన్, అడ్రెనలిన్. సో ఈ లవ్ వచ్చినప్పుడు ఆ ఒక హిట్ వస్తుంది లవ్ బ్రెయిన్ కి. ఇప్పుడు ఏంటంటే ఈ సడన్ గా గొడవలు పెట్టేసుకొని
వెన్ దే డిమీన్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ది యూజ్ సైలెన్స్ ట్రీట్మెంట్ అండి. కొన్నిసార్లు తిట్టకపోయినా ఏం పోయినా సడన్ గా మాట్లాడటం ఆపేస్తారు, డేస్ టుగెదర్ మాట్లాడటం ఆపేస్తారు, అండ్ పక్కన వాళ్ళని బ్లాక్ చేసేస్తారు. ఆ విక్టమ్ ఏంటంటే ఇలా లవ్ ఇప్పుడు వరకు ఆ డోపమైన్ హిట్ వచ్చింది, తీసేస్తే ఆ డోపమైన్ డౌన్ అయిపోతుంది బ్రెయిన్ లో. మళ్ళీ వాళ్ళు ఎలా అయిపోతారంటే దే వి వాంట్ ఆ డోపమైన్ అగైన్. మళ్ళీ వీళ్ళు వచ్చి అవును బంగారం, సారీ బంగారం, నేను ఎప్పుడు మళ్ళీ చేయను, మళ్ళీ మంచిగా ఉంటాను అనేటప్పటికి మళ్ళీ హిట్ వస్తుంది. సో ఇట్స్ లైక్ అ డ్రగ్. మనకి డ్రగ్ వచ్చినప్పుడు ఎలాంటి హిట్ వస్తుందో లవ్ అనేది బిగ్గెస్ట్ డ్రగ్ అండి వరల్డ్ లో. ఇంకా దానికంటే బిగ్గెస్ట్ డ్రగ్ ఉండదు. సో ఆ హై లవ్ వల్ల ఇంత డోపమీన్ అలా సెరోటోనిన్ రిలీజ్ అయినప్పుడు సడన్ గా తీసేసి మళ్ళీ ఇస్తే ఇట్ ప్రాసెసెస్ లైక్ అ డ్రగ్ ఆర్ బ్రెయిన్. సో ఇదొక టాక్సిక్ లవ్ అనేది ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది. మీరు చాలా మంది చూస్తూ ఉంటారు అసలు ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ ని వదిలేయడానికి చాలా కష్టపడతారు దెన్ లీవింగ్ నార్మల్ హెల్తీ రిలేషన్షిప్స్. ఎందుకంటే ఇది ఒక డ్రగ్ ప్రాసెస్ లాగా అయిపోతుంది వాళ్ళకి. సో వీళ్ళు రికగ్నైజ్ చేయాలి టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉన్న మనుషులు వార్నింగ్ సైన్స్ ఏంటి, మాకు ఇలా అవుతున్నాయా రికగ్నైజ్ చేసి అదే ఆల్సో హ్యావ్ టు రియలైజ్ దట్ వాళ్ళ బ్రెయిన్ ఒక డ్రగ్ ని ప్రాసెస్ చేసినట్టు ప్రాసెస్ చేస్తున్నారు రిలేషన్షిప్. సో ఒక డ్రగ్ నుంచి నువ్వు ఎలా వదిలేస్తావో అలాగే ఆ టాక్సిక్ రిలేషన్షిప్ కూడా బయటికి రావాలి. రైట్. అదే ఇప్పుడు బయటకి రావాలంటే ఎలా రావాలి నా క్వశ్చన్ అది. సో బయటకి ఎలా రావాలి వేణు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ కట్ ఆల్ కాంటాక్ట్ విత్ దట్ పర్సన్, విచ్ మీన్స్ బ్లాక్ దట్ పర్సన్ ఆన్ ఫోన్, సోషల్ మీడియా. మీరు కూడా వాళ్ళ అకౌంట్ ని ఫాలో అవ్వకండి, వాట్సాప్ లో బ్లాక్ చేయండి. మీరు వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ అకౌంట్స్ కూడా ఫాలో అవ్వకండి, అన్ఫాలో చేయండి. కంప్లీట్ డిటాక్స్ ఉండాలండి కొన్ని రోజుల తర్వాత. స్టార్టింగ్ లో ఒక డ్రగ్ ఎడిక్ట్ ఎలా క్రేవ్ చేస్తారో రిలేషన్షిప్, వీళ్ళు కూడా అలాగే ఆ రిలేషన్షిప్ ని క్రేవ్ చేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇట్ గెట్స్ బెటర్. అంటే you will have that craving, you will want to talk to them again, and they will also, lot of people who are toxic personalities మళ్ళీ వస్తూ ఉంటారు రిలేషన్షిప్ లో. ఒక్కసారి బ్రేకప్ అన్నట్టు ఉండదు, వాళ్ళు మళ్ళీ దే కీప్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. సో మీరు వదిలేయాలి అంటే బ్లాక్ దెమ్, like completely block them everywhere and detox yourself, only then you can get out of this. అంటే అన్నారు బట్ వాళ్ళకి అది సింపుల్ గా ఉండదు. మళ్ళీ వాళ్ళే అంటుంటారు అనమాట, అరే నేను మర్చిపోవద్దు అనుకుంటా ఊరికే నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు అని చెప్పేసి ఇలా ఫీల్ అవుతుంటారు అనమాట. సో వాళ్ళు ఎలా బయటపడాలి మళ్ళీ వాళ్ళు? అది గుర్తు డెఫినెట్గా వస్తారండి. ఈ టైంలో ఏంటంటే మనం ఎనీ స్టేజెస్ వెళ్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే బాగా గుర్తు రావటం, ఏర్పు, తర్వాత బాధ, కోపం. అంటే వాట్ ఐ సజెస్ట్ ఇస్ టేకింగ్ ప్రొఫెషనల్ హెల్ప్. మీరు హ్యాండిల్ లేకపోతున్నారు అంటే మీకు తెలుసు ఆ పర్సన్ మంచి వాళ్ళు కాదు, మీకు అసలు అదొక టాక్సిక్ రిలేషన్షిప్, మీరు బయటపడాలనుకున్నారు, మీరు బయట పడలేకపోతున్నారు అంటే మాలాంటి ప్రొఫెషనల్స్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ని మా దగ్గరకు వచ్చి మీరు తీసుకోండి హెల్ప్. మీరు వచ్చి ఇలాంటి అంటే ఎలా బయటపడాలో, ఇది మీకు ఎలా అడిక్షన్ అంటే వీఆర్ దేర్ టు లిసన్ టు యూ అండ్ ప్రొవైడ్ గైడెన్స్. అంటే మేము గైడెన్స్ ఇస్తాము ఎలా టు గెట్ ఓవర్ ద రిలేషన్షిప్ అని. రైట్. సో అలానే బీయింగ్ ఏ సైకియాట్రిస్ట్ మీరు డైలీ ఎంతో మంది పేషెంట్స్ ని చూస్తుంటారు. పర్ డే యావరేజ్ గా మీరు ఎన్ని ఓపీస్ తీసుకుంటారు? అంటే ఎంత మందికి అపాయింట్మెంట్ ఇస్తుంటారు? 30 to 50 ఉంటుంది. 30 to 50 మెంబర్స్ ని కలుస్తారు అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటారు. మీ పేషెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అంత ఓపిక ఎట్లా వస్తుందేమో. ఒక ఇద్దరితో మాట్లాడాలంటే నాకు మెంటరింగ్ లోనో కౌన్సిలింగ్ లోనో చాలా అంటే చాలా పేషెన్సీ అనేది అనిపిస్తుంది. కానీ మీరు 30 to 50 మెంబర్స్ పర్ డే అంటే అరౌండ్ మార్నింగ్ 10 AM కి అలా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ నైట్ వరకు ఉంటుంది కదండి కంటిన్యూస్. ఓపీ అంటే యూజువల్లీ అలాగే ఉంటుంది. ఐ థింక్ మనకి ప్యాషన్ ఉండాలండి. అది అంటే మనకి ట్రూలీ ఇలా ఎంజాయ్ చేయాలి, లైక్ లిస్నింగ్ టు అదర్ పీపుల్, హెల్పింగ్ అదర్ పీపుల్. ఆ ఎంపతి స్కోర్ ఏదో ఈ టాక్సిక్ పర్సన్ తక్కువ ఉంటాయి అంటారా, ఈ మెంటల్ హెల్త్ ప్రొఫెషన్స్ ఎక్కువ ఉంటాయి. మేము ఒక అవతల పర్సన్ ని రిలేట్ చేయటం కానీ, మేము వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళకి లైఫ్ ఎలా బెటర్ చేయాలనటం కానీ, అది మాకు ఆనందం. సో అది ఆ ప్రాసెస్ ని మేము చాలా ట్రూలీ ఎంజాయ్ చేస్తాం డాక్టర్స్ గా. అండ్ సైకియాట్రిస్ట్ కంపల్సరీ ఉండాలి. అయితే సైకియాట్రిస్ట్ కి అంటే నా దృష్టిలో కూడా ఏమనిపిస్తుంది అంటే మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఏదైనా ఉందంటే అది లిజనింగ్ సమ్వన్. చాలా ఓపిక అది కూడా
అయితే డిఫరెంట్ పేషెంట్స్ మీ దగ్గరికి వస్తుంటారు కదా, సో అందులో ఏ టైప్స్ ప్రాబ్లమ్స్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు జనరల్ గా? మెయిన్ మాకు ఎక్కువ వచ్చేది డిప్రెషన్, యాంగ్జైటీ అండి. ఓకే, దట్స్ బల్క్ ఆఫ్ అవర్ అంటే ఎక్కువ త్రూ అవుట్ ద ఏజెస్ డిప్రెషన్, యాంగ్జైటీ కలిపి కూడా ఉంటుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, కోమార్బిడిటీ. తర్వాత చిల్డ్రన్ లో ADHD, ఆటిజం అవి ఎక్కువ ఉంటాయి. సెకండ్ లాస్ట్ ఇలా ఓల్డర్ పీపుల్ లో పోస్ట్ స్ట్రోక్స్ వచ్చిన తర్వాత డిమెన్షియాస్ వస్తాయి, మెమరీ ప్రాబ్లమ్స్, వాళ్ళు నాట్ ఏబుల్ టు యూజ్ సమ్ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీస్ స్ట్రోక్ వచ్చిన తర్వాత. సో పోస్ట్ స్ట్రోక్ డిమెన్షియాస్ అవి. బట్ ఇంకో కొంచెం తక్కువ పర్సంటేజెస్ వచ్చేది స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిసార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ కూడా, OCD వాళ్ళు ఎక్కువ వస్తారు. అది కూడా ఫేర్ గుడ్ లైక్ 20 to 30% ఆఫ్ ద పీపుల్ OCD తో వస్తారు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది కాకుండా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అలా కూడా తీసుకొని మీ దగ్గరకు వస్తారు. ఇది విన్న తర్వాత మీకే నవ్వు వస్తుంది, ఇది కూడా ఒక ప్రాబ్లం అని. చాలా సందర్భాల్లో మీకు చాలా సిల్లీ కూడా అనిపిస్తుంది, కానీ మళ్ళీ మీరే అనుకుంటారు అదే ఇది మనకు సిల్లీ, బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది చాలా పెద్దదని. బట్ అట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ తోని కూడా వస్తుంటారు కదా మీ దగ్గరికి. అలాంటి చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఏమేమి ఉంటాయి కొంచెం మాకు కూడా వినడానికి బాగుంటది. చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేది మ్యారిటల్ కౌన్సిలింగ్ లో వస్తారండి. రీసెంట్ గా మ్యారిటల్ కౌన్సిలింగ్ లో ఎక్కువ ఏమేం ప్రాబ్లమ్స్ తో వస్తారంటే, ఒకటి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి అబ్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకోటి ఇన్ లాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది పెద్దదే, ఇవి పెద్దవే. కొన్నిసార్లు రీసెంట్ గా ఒక కపుల్ వచ్చింది, ఆ అమ్మాయి ఏమన్నా గ్రోసరీస్ తీసుకురమ్మందంట, ఈ అబ్బాయి ఆన్లైన్ కాల్ తీసుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఈ అబ్బాయి ఏమన్నా అంటే ఈ ఆన్లైన్ కాల్ అయిన తర్వాత గ్రోసరీస్ తెస్తాను అంటే, ఈ అమ్మాయి ఏమన్నా ఏదో చేతిలో ఏదో ఉంటే అది ఇసిరేసిందంట అబ్బాయి పైన. సో అందుకనే కౌన్సిలింగ్ వచ్చారు. సో ఇలా రోజు మాకు వెరీ లాట్ ఆఫ్ పీపుల్ ఇలా మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా హెస్ బికమ్ వెరీ పాపులర్. అండ్ ఈ మధ్యన ఎలా ఉంటుందంటే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది ఏదన్నా ఇష్యూ మీద. సో అడ్జస్ట్మెంట్ అనేది తక్కువ అయిపోయింది. అంటే అండ్ ప్లస్ ఇన్ లాస్, చాలా మంది ఇన్ లాస్ తో ఉండట్లేదు, వాళ్ళు టౌన్స్ లో ఉంటున్నారు. సో ఓన్లీ అబ్బాయి అమ్మాయి అండ్ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్. సో రోజంతా అబ్బాయి అమ్మాయి కలిసే ఉంటున్నారు. అండ్ చిన్న విషయాలు ఇలాంటి హౌస్ హోల్డ్ చోర్స్, మీరు నీళ్లు తేలేదు నేను చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఏమన్నా తను ఊరికనే ఇలా నాక్ చేస్తుంది అని చెప్పటము. సో అది కామన్ అయిపోయింది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా చాలా కామన్ అయిపోయింది. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు బోత్ వచ్చి చెప్పటము, అంటే హస్బెండ్ కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండింది, వైఫ్ కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండింది, దాని వల్ల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంది అలా. అయితే నీకు ప్రాబ్లమ్స్ చెప్పారు కదా, మనం ఒక్కొక్క దానికి కొంచెం వీలైనంత వరకు మీరు సొల్యూషన్ అనేది ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు అడిక్షన్స్ కూడా చాలా రకాలుగా అడిక్షన్స్ ఉంటాయి. అసలు ఒక మనిషికి అడిక్షన్ అనేది ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు వాళ్ళు అడిక్ట్ అవుతారు పర్టికులర్ దానికి? కొంత జెనెటిక్ ఉంటదండి. కొంతమంది బ్రెయిన్స్ ఏంటంటే వాళ్ళ న్యూరల్ లింకింగ్ ఎలా ఉంటదంటే, ఎడిక్షన్స్ వాళ్ళకి ఎక్కువ ప్రోన్ ఉంటారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి తెలిసిపోతుంది, నేను ఎక్కువ ఏదన్నా చేస్తుంటే కొంచెం ఎడిక్ట్ అవుతున్నాను అని. అలాంటి కొంతమంది కేర్ఫుల్ ఉంటారు, అమ్మ బాబాయ్ నేను కొంచెం ఎడిక్టివ్ పర్సనాలిటీ, దేంట్లోనే ఎక్కువ వెళ్ళకూడదని. కొంతమంది అసలు ఓకే ఎడిక్షన్ ఉందని తెలిసి కూడా వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తూ ఉంటారు. ఆల్కహాల్, సిగరెట్ ఎడిక్షన్, గ్యాంబ్లింగ్, పోర్న్, చాలా మంది ఎడిక్షన్స్ కోసం వస్తారు. సో అడిక్షన్స్ కోసం వచ్చిన వాళ్ళు ఎందుకంటే జెనెటిక్ గా కొంతమంది ప్రీపోన్ ఉంటారు. ఎన్విరాన్మెంటల్ ఆల్సో వాళ్ళకి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండొచ్చు, చైల్డ్హుడ్ కొంచెం ట్రబుల్సమ్ ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ లో చాలా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దాని వల్ల కూడా అడిక్షన్స్ ఎక్కువ అవుతాయి. రెండు కాంబినేషన్ ఉంటది. అందుకని సో వాట్ ఎవర్ అడిక్షన్ నుంచి వాళ్ళు ఓవర్కమ్ చేయాలంటే దానికి జనరల్ గా మీరు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు? అండ్ ప్లస్ ఏదైనా ఒక కేస్ స్టడీ తీసుకొని కూడా ఒకటి వివరిస్తే ఇట్ విల్ కనెక్ట్ ఈజీలీ. మనకి ఏ ఎడిక్షన్ అయినా కంప్లీట్ డిటాక్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఆల్కహాల్, గ్యాంబ్లింగ్, నాకు చాలా మంది రీసెంట్ టైమ్స్ లో వెరీ హై ప్రొఫైల్ పీపుల్ గ్యాంబ్లింగ్ ఎడిక్షన్స్ కోసం వచ్చారు. అండ్ హై ప్రొఫైల్, ఈవెన్ లో ప్రొఫైల్, ఈ అంత మొబైల్ యాప్స్ లో గ్యాంబ్లింగ్ అన్నమాట.
ఇప్పుడు ముందు గ్యామ్లింగ్ అంటే అంత యాక్సెసిబుల్ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వల్ల, ఈ యాప్స్ వల్ల అసలు చాలా మంది, నేనే షాక్ అయ్యాను పోస్ట్ కోవిడ్ అసలు ఇంతమంది గ్యామ్లింగ్ ఎడిక్షన్స్ కోసం వస్తున్నారని. సో ఇలా 20 lakhs 40 lakhs గ్యామ్లింగ్ ఎడిక్షన్స్ లో ఈ మొబైల్స్ లో పోగొట్టుకునే వాళ్ళకి ఏం చెప్తామంటే ఒక్కొక్కటి ఇండివిజువల్ కేస్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు నీకు లైఫ్ లో మీరు ఏం గో త్రూ అవుతున్నారు, ఎందుకు ఇలా అడిక్ట్ అవుతున్నారు, అంటే వాళ్ళకి ఏమైనా పాయింట్స్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నాయా లైఫ్ లో, పాయింట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాని వైపు ఫస్ట్ చూసి, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం డీటాక్స్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు మొబైల్ ఎడిక్షన్ అనుకోండి, మొబైల్ ఇలా గ్యామ్లింగ్ ఎడిక్షన్ అనుకోండి, మీరు స్మార్ట్ ఫోన్ వాడకండి, మీరు ఈ జస్ట్ డైల్ ఫోన్స్ వాడుకోండి. ఎందుకంటే మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే ఆబ్వియస్లీ ఆ ఎడిక్షన్ అనేది జస్ట్ డౌన్లోడ్ చేసుకొని చేయటం అనేది ఉంటది కదా. అండ్ ఫ్యామిలీకి చెప్తాము, ఈ పర్సన్ ఇప్పుడు ఈ డీటాక్స్ ప్రాసెస్ లో ఉన్నారు, వాళ్ళకి చెయ్యాలనిపిస్తుంది కాబట్టి మీరు వాళ్ళ అకౌంట్స్ కంట్రోల్ తీసుకోండి. ఇప్పుడు ఒక మనిషికి మనీ యాక్సెసిబుల్ లేకపోతే గ్యామ్లింగ్ చేయలేరు కదా, అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్. అది ఇంకోటి ఏంటంటే రియలైజేషన్. మేము చాలా ఫ్యామిలీ థెరపీ ఇవ్వాలి గ్యామ్లింగ్ ఎడిక్షన్స్ కి. అంటే వాళ్ళు చేసిన ఎడిక్షన్స్ వల్ల ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నారు, అంటే ఇంత డబ్బులు పోయిన తర్వాత ఎవరెవరు ఎలా గో త్రూ అవుతున్నారు. ఐఎమ్ షూర్ మీరు కూడా పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ అవుట్ రీచ్ మీకు కూడా ఉంటది కదా, యూఆర్ వెరీ ప్రాక్టీస్డ్ ఇన్ దాట్ మోర్ దెన్ అస్. సో ఆ కమ్యూనిటీ అవుట్ రీచ్ అంటే ఆ ఫ్యామిలీ అవుట్ రీచ్ అంటే అంత కంబైన్డ్ గా నా ప్రాసెస్ ఏంటంటే, అంటే నేను సైకియాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ కూడా. అంటే లైక్ నేను మెడిసిన్ చేశాను, బట్ ఐ ఆల్సో డిడ్ మై మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ. సో నేను ఏంటంటే ఒక మనిషిని హోలిస్టిక్ గా చూస్తాను. ఇప్పుడు చాలా మంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఎడిక్షన్ ఉందంటే దే విల్ జస్ట్ గివ్ యూ ప్రిస్క్రిప్షన్. సైకాలజిస్ట్ ఏంటంటే ఓన్లీ లైక్ దే విల్ టాక్ టు యూ. కానీ ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు సీ ఫ్రమ్ అ మెడికల్ పర్స్పెక్టివ్. అంటే మీకు ఈ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి లైక్ నాల్ట్రెక్సోన్ విచ్ హెల్ప్స్ విత్ ఎడిక్షన్స్. సో నేను మెడిసిన్ ఇవ్వగలను అండ్ ఒక ఇండివిజువలైజ్ థెరపీ ప్రాసెస్ ఎలా ఏం చేయాలి, ప్లస్ ఇంక్లూడింగ్ లైక్ ఇంటర్పర్సనల్ థెరపీ, ఒక ఫ్యామిలీ థెరపీ ఎలా ఇంక్లూడ్ చేసి ఇది హెల్ప్ చేయాలో కంబైన్డ్ ప్రోగ్రామ్ లాగా ఒక పర్సన్ కి ఇస్తాను. అలానే ADHD కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల్లో ఇది మనం చూస్తున్నాం, పేరెంట్స్ కూడా దీంతో చాలా సఫర్ అవుతున్నారు అనమాట. అసలు ADHD అంటే ఏంటి అండ్ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ దీని నుంచి బయట పడడం ఎలా? సో ADHD అనేది పిల్లల్లో వస్తుందండి. అండ్ ఒక 6 months ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉండాలి. అండ్ అట్లీస్ట్ 7 years వరకు 7 years వరకు ఆ బిహేవియర్ ని చూసి మనం డిసైడ్ చేయాలి ADHD ఉంది. ADHD ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. దాంట్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి మనం చూడాల్సింది. ఒకటి హైపర్ యాక్టివిటీ, అంటే పిల్లోడు అసలు ఆగకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. మాకు కొన్ని కేసెస్ వస్తాయి, అసలు కూర్చోరు, అపాయింట్మెంట్ కూడా అసలు దూకేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మా మీద దూకేస్తారు, వాళ్ళ పేరెంట్స్ మీద దూకేస్తారు, కంప్యూటర్ ఇలా పడేస్తారు అన్ని 5 minutes లో. నెక్స్ట్ హైపర్ యాక్టివిటీ ఒకటి ఉంటుంది. ఇంపల్సివ్నెస్ అంటే కొంతమంది పిల్లలు ఉంటారు అసలు ఏం ఆలోచించుకుంటే సడన్ గా రోడ్డు మీద దూకేస్తారు. అంటే ఇలా కార్స్ వస్తున్నాయి, ఇలా రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. డేంజరస్ పనులు కదా అవి. సడన్ గా హైట్స్ మీద నుంచి దూకేయటం అంటే అది ఇంపల్సివ్నెస్ ఒకటి, హైపర్ యాక్టివ్ ఇంపల్సివ్నెస్. అండ్ ఇంకోటి ఏంటంటే రెస్ట్లెస్నెస్ కూడా ఉంటుంది. అంటే ఇలా దే ఆర్ నాట్ ఏబుల్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్. They're not only going around but able to sit in one place and pay attention problem ఉంటుంది. ఇలా కూర్చొని క్లాస్ వినలేరు, టీచర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, పక్కన పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలా మాకు చాలా మంది పిల్లలు వస్తారు. సో ఘోరమైన పరిస్థితి, పేరెంట్స్ అయితే చాలా సఫర్ అవుతారు ఈ డిసార్డర్ వల్ల. సో అది పిల్లల్లో. అండ్ వాట్ వీ కెన్ డూ ఈస్ ఫస్ట్ డైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. షుగర్ ఇవ్వకండి, క్యాఫీన్ ఇవ్వకండి ఈ పిల్లలకి. సెకండ్, అంటే there is no direct link in research that diet affects ADHD. కానీ we tell them usually కొంచెం ఇంకా ఆల్రెడీ హైపర్ యాక్టివ్ పిల్లలకి కెఫీన్ షుగర్ ఇస్తే ఇంకా హైపర్ యాక్టివ్ అవుతారు కాబట్టి అవి 2 మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే బిహేవియరల్ ట్రైనింగ్ ఉంటుంది. పేరెంట్స్ కి ఉంటుంది, పిల్లోడికి ఉంటుంది. యూజువల్లీ ఎక్కువ పేరెంట్స్ కే ఉంటుంది పేరెంటల్ ట్రైనింగ్ అని. ADHD లో ఏంటంటే వాళ్ళకి ఎలా మంచి బిహేవియర్ ఎలా రివార్డ్ చేయాలి, బ్యాడ్ బిహేవియర్ ఎలా కొంచెం వాళ్ళకి
డిసిప్లిన్ చేయాలి. అలా కొంచెం మంచి బిహేవియర్ రివార్డ్ చేస్తే స్టార్ చార్ట్స్ అని ఇస్తాము, రీఇన్ఫోర్స్మెంట్ బిహేవియర్ ట్రైనింగ్ ఇస్తాం పేరెంట్స్ కి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మెడిసిన్స్ ఉంటాయండి. దేర్ ఇస్ అ మెడిసిన్ కాల్డ్ మెథిల్ఫెనిడేట్. సో అది వేరే వేరే బ్రాండ్ నేమ్స్ లో వస్తుంది, బట్ ఇట్స్ అ స్టిమ్యులెంట్, బ్రెయిన్ స్టిమ్యులెంట్. మీరు అనొచ్చు ఆల్రెడీ స్టిమ్యులేటెడ్ కిడ్స్ కి మళ్ళీ స్టిమ్యులెంట్ ఎందుకు ఇస్తున్నారు, బట్ ఇట్ డజంట్ వర్క్ దట్ వే. దట్ స్టిమ్యులెంట్ యాక్చువల్లీ యాక్టివేట్స్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. So the kids, it will help them to pay attention more and all of that. So 1/3 of the kids who have ADHD, వాళ్ళు ఈ మెథిల్ఫెనిడేట్ వేసుకొని మోస్ట్లీ దే కెన్ స్టాప్ అండ్ వాళ్ళకి సిమ్టమ్స్ కూడా తగ్గిపోతాయి యాజ్ ద ఏజ్. 1/3 ఆఫ్ ద కిడ్స్ మళ్ళీ కొంచెం సిమ్టమ్స్ ఉంటాయి, కొంచెం అడల్ట్ ఏజ్ లో కూడా మెథిల్ఫెనిడేట్ కంటిన్యూ చేస్తారు. కానీ 1/3 ఆఫ్ ద కిడ్స్ దే డెవలప్ ADHD నుంచి ADD, అటెన్షన్ డిఫిసిట్ డిసార్డర్ ఫర్ అడల్ట్స్. అది కూడా చాలా మంది అడల్ట్స్ అటెన్షన్ డిఫిసిట్ డిసార్డర్ ఉండి వాళ్ళకి తెలియదు, అసలు చిన్నప్పుడు ADHD ఉందని తెలియదు, ఇక్కడ అడల్ట్స్ అయినప్పుడు అటెన్షన్ డిఫిసిట్ డిసార్డర్ ఉందని తెలియదు. వాళ్ళు ఏంటంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు, ఏది అటెన్షన్ ఇవ్వలేకపోతూ ఉంటారు ఎక్కువసేపు అడల్ట్స్ అయిన తర్వాత. 1/3 ఆఫ్ ద కిడ్స్ ఇన్ ADHD యూజువల్లీ ఎండ్ అప్ హ్యావింగ్ అటెన్షన్ డిఫిసిట్ డిసార్డర్ ఇన్ అడల్ట్హుడ్. సో వాళ్ళు ఏంటంటే చాలా మంది అడల్ట్స్ వస్తారు, పాపం వాళ్ళకి చిన్నప్పుడు ఈ అవేర్నెస్ లేదు, సో వాళ్ళని ఎవరు ట్రీట్ చేయలేదు, వాళ్ళకి తెలియదు అసలు ఈ డిజీజ్ ఉందని. ఇప్పుడు ఓల్డర్ అయిన తర్వాత ఎందుకండి డాక్టర్ నేను అసలు ఏమి అటెన్షన్ లైక్ దేని మీద అటెన్షన్ పెట్టలేకపోతున్నాను, వర్క్ చేయలేకపోతున్నాను, కూర్చొని ఏది క్లాస్ వినలేకపోతున్నాను, ఎగ్జామ్స్ లో కూడా ఇలా అటెన్షన్ పోతూ ఉంటది, ఎంత ట్రై చేసినా ఒక మెడిటేషన్ చేయలేను. దాని వల్ల వాళ్ళకి చాలా సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అటెన్షన్ ఏది ఇవ్వలేకపోతే స్టడీస్ లో వాళ్ళకి స్టడీస్ లో బాగా చేయరు. సో బాగా చేయనప్పుడు వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్, అసలు నేను ఐఎమ్ నాట్ వర్త్ ఎనీథింగ్ డాక్టర్ అని వస్తారు. అంటే కాదు, మీకు అటెన్షన్ డిఫిసిట్ డిసార్డర్ ఉండి మీరు ఆ మెథిల్ఫెనిడేట్ ఇంకో సెకండ్ లైన్ మెడికేషన్ అటామోక్సిటిన్ అంటుంటారు, దాంట్లో ఒకటి ఇస్తాము అడల్ట్స్ కి. సో ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత వాళ్ళకి చాలా బెటర్ ఉంటుంది. సో ఈ ADHD మీకు నేను చెప్పిన దాంట్లో డయాగ్నోసిస్ ఉంది, మెడికేషన్ పరంగా, బిహేవియరల్ థెరపీ పరంగా, ప్లస్ వాట్ వీ కెన్ డూ టు గెట్ బెటర్ అనేది. అయితే ఇన్ షార్ట్ మన ADHD అంటే నాకు హైపర్ యాక్టివ్ లాగా అనిపిస్తుంది అనమాట, ఇది అంతే కదా? హైపర్ యాక్టివిటీ, ఇనేబిలిటీ టు పే అటెన్షన్ ప్లస్ ఇంపల్సివ్నెస్, 3 డొమైన్స్ ఉంటాయి హైపర్ యాక్టివిటీ డిసార్డర్ కి. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు, ఒకసారి మీలాంటి ప్రొఫెషనల్స్ ని కన్సర్న్ అయితే కొంచెం ఈ ప్రాసెస్ అనేది చేస్తారు అనుకుందాం. కొంతమంది పేరెంట్స్ అంత టైం ఉండదు, ప్లస్ ఇంకా అవగాహన అవేర్నెస్ కూడా ఉండదు, ఇలా వచ్చి మీకు కలవాలి చేయాలని. వాళ్ళు ఇంట్లో ఉండే ఈ ప్రాబ్లమ్ ని ఆ పిల్లలకు సాల్వ్ చేయాలంటే బేసిక్ టిప్స్ ఏం ఫాలో అయితే బాగుంటది ఆ పేరెంట్స్? బేసిక్ టిప్స్ కొన్ని ఏంటంటే అండి, షుగర్ ఇవ్వకండి, క్యాఫీన్ ఇవ్వకండి. సెకండ్, కొంచెం ఈ స్టార్ చార్ట్ అని ఉంటుందండి. అంటే ఇలా మంచి బిహేవియర్స్ ని రీఇన్ఫోర్స్మెంట్, అంటే క్లాప్స్ కొట్టటము, ఇలా స్టార్ ఇవ్వటము. సో అలా మంచి బిహేవియర్స్ ని రివార్డ్ చేయండి, బ్యాడ్ బిహేవియర్స్ ని కొంచెం డిసిప్లిన్ చేయండి, ఇలా చేయకూడదు అని చెప్పటం. దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ యూ కెన్ ఫాలో యాజ్ పేరెంటల్ గైడ్స్. అంటే ఆ బిహేవియర్ ఎలా కొంచెం మోడిఫికేషన్ చేయటము, అండ్ టైమ్ అవుట్స్ ఇవ్వటం పిల్లలకి. బాగా హైపర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు కాదు, మీ టైమ్ అవుట్ ప్లేస్, ఒక ప్లేస్ అని ఉంటది, టైమ్ అవుట్ ప్లేస్ అని, వాళ్ళని అక్కడ వెళ్ళి కూర్చోమంటాం కొంచెంసేపు. అండ్ వాళ్ళు నిజంగానే అక్కడ కూర్చుంటే వాళ్ళని రివార్డ్ చేయటం కూర్చున్నందుకు. సో దీస్ ఆర్ బేసిక్స్ ఇన్ ట్రైనింగ్. బట్ నిజంగానే ADHD ఉన్న వాళ్ళకి దే విల్ నీడ్ ప్రొఫెషనల్ హెల్ప్. ఇంకా ప్రాబ్లం అనేది ఇంకా చేసినా కూడా ఎక్కువ అయిపోతుంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి వచ్చి, ఎందుకంటే వాళ్ళ స్కూల్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది. చాలా మంది ADHD పిల్లలు ఏంటంటే పక్కన పిల్లలకు కూడా ఇరిటేట్ అవుతారు, వాళ్ళ వల్ల టీచర్స్ ఇరిటేట్ అవుతారు, పేరెంట్స్ కూడా ఇరిటేట్ అవుతారు. సో అన్ని వైపులా వాళ్ళకి ఇలా ఇరిటేషన్ వస్తుంటే వాళ్ళకు కూడా బ్యాడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. నాకు ఒక అబ్బాయి వచ్చారు, 8 year old అబ్బాయి. అబ్బాయికి ADHD ప్రాబ్లం ఉంది, 8 or 9 years. అబ్బాయి సూసైడ్, చచ్చిపోదాం అనుకున్నారు. ఏంటి బాబు అంటే ఈ ఏజ్ లో నీకు, అంటే నేను షాక్ అయిపోయాను. అంటే అందరూ నాతో ఇరిటేట్ అవుతారు, ఎవరికి నేనంటే ఇష్టం ఉండదు. అంటే వాళ్ళకి అర్థం కాదు కదా ఈ బిహేవియర్ ఒక ప్రాబ్లం అని. సో వాళ్ళకి ఎలా ఉంటది అంటే అందరు నా మీద అరుస్తున్నారు, అందరు నన్ను బాగా చూడరు అని వాళ్ళకి వాళ్ళలోనే బాగా ఇలా సాడ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకేం కనిపిస్తుంది అంటే అబ్బాయి ఎంత డిస్ట్రప్టివ్ గా ఉంటున్నారని కనిపిస్తారు, కానీ పాపం పిల్లలకి అర్థం కాదు కదా.
అండ్ అలానే ఈ ఓసిడి రిలేటెడ్ కూడా చాలా మటుకు చూస్తుంటాం కొంతమంది ఆ ప్రాబ్లం అనేది సఫర్ అవ్వడం. సో వీళ్ళు ఎందుకు ఇలా సఫర్ అవుతారు ఓసిడికి, అండ్ దానికి కూడా ఏం సొల్యూషన్స్ ఉంటాయి? సో ఓసిడి అనేది 2 things ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే ఓన్లీ అబ్సెసివ్ థాట్స్ వస్తాయి, అంటే ఒక్క దాని గురించే థాట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఒక అబ్సెసివ్ థాట్స్ కంపల్షన్స్ ఉంటాయి, అంటే ఊరికనే చేతులు కరుక్కోవటం, చేసిందే చేయటం. అంటే చాలా వాళ్ళకి ఇలా ప్రేయింగ్ ఒబ్సెషన్స్ ఉంటాయి, అంటే అదే ఇలా ప్లేస్ చేసి దానికే మళ్ళీ ప్లేస్ చేసి చేయడానికే మళ్ళీ మళ్ళీ ప్లే చేసి వాళ్ళకి ఎలా ఉంటదంటే ఒక యాంగ్జైటీ వస్తుంది అది చేయకపోతే. అంటే నేను ఇప్పుడు ప్రే చేయకపోతే ఏదో చెడు జరుగుతుంది, నేను ఇప్పుడు కరగకపోతే ఒక టైప్ ఆఫ్ లోపల యాంగ్జైటీ బిల్డ్ అవుతుంది. సో యాక్చువల్లీ ఓసిడి వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే కొంతమంది, ఒక లేడీ వచ్చింది నా దగ్గర, ఆమె ఆల్మోస్ట్ 8 times స్నానం చేస్తుంది, ఆల్మోస్ట్ 6-7 hours బాత్రూమ్ లోనే ఉంటది. ఆమె చేతుల స్కిన్ కూడా ఇలా వచ్చేస్తుంది స్నానం చేసి, బట్ ఆమె ఆపలేకపోతుంది. సివియర్ ఓసిడి కేసు. సో ఫర్ ఓసిడి అండి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే బిహేవియరల్ థెరపీ కొంచెం వరకు హెల్ప్ చేస్తుంది, బట్ మెడికేషన్ ఉంటుంది ఓసిడికి. అండ్ ఆల్సో వీఆర్ ఫేమస్ ఫర్ ట్రాన్స్క్రేనియల్ స్టిమ్యులేషన్, రెపెటిటివ్ magnetic transcranial stimulation. So we control, like we stimulate or inhibit the brain with magnetic waves. అబ్సల్యూట్లీ సేఫ్. ఈ రోజు వరకు నేను 800 to 900 పీపుల్ చేశాను, ఒక్కళ్ళకి కూడా సైడ్ ఎఫెక్ట్ రాలేదు. ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సెషన్స్ లాగా ఉంటుందండి. ఒక మెషిన్ ఉంటుంది. సో వీ హ్యావ్ ద బెస్ట్ RTMS మెషిన్ ఇన్ ద వరల్డ్ ఇన్ అవర్ క్లినిక్. అండ్ అది పెడితే ఏంటంటే కొంచెం ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ వల్ల ఒక సర్టన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వీ హ్యావ్ టు టార్గెట్. అది టార్గెట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఈ రిచువల్స్ లో బెటర్ ఉంటుంది. మినిమం 6 sessions అవుతుంది, యూజువల్లీ 12 to 18 sessions అవుతుంది ఓసిడికి మాత్రం. సో అలా మోస్ట్ పీపుల్ డోంట్ హ్యావ్, అంటే ఇప్పుడు వరకు అయితే నాకు ఒక్క పేషెంట్ కూడా సైడ్ ఎఫెక్ట్ నేను చూడలేదు అదర్ దెన్ అ మైల్డ్ హెడేక్. And I've done about 800 to 900 people in 3 different countries. In the US, India and UK. Nobody has had an issue till now. But usually very mild side effects will be there. Even if you England, when you see like Royal College of England guidelines lo kuda, RTMS is one of the only treatments which will not have side effects. Okay. And alane ippudu ఒక హస్బెండ్ వైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత డ్యూ టు వాట్ ఎవర్ రీజన్స్ వల్ల మోసం చేస్తారు. ఏదైనా అది వైఫ్ కావచ్చు ఆర్ హస్బెండ్ కావచ్చు, ఏదైనా ఎక్స్ట్రా అఫేర్ అనేది ఇలా పెట్టుకొని, అంటే వాళ్ళని చీట్ చేయడం, రైట్? సో అప్పుడు మీ దగ్గరికి ఎవరో ఒకరో వస్తారు, సరే మేడం ఇలా వాట్ ఎవర్ మాకు ఇలా చీట్ అనేది చేశారు అని చెప్పేసి మీకు చెప్తారు. సో వాళ్ళని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అండ్ రేపు రోజున ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా మీరు ఇచ్చే సలహా ఏంటి? సో చీటింగ్ వాళ్ళు చాలా మంది వస్తారండి, యూజువల్లీ ఒక్కలే రారు, యూజువల్లీ కపుల్సే వస్తారు చీటింగ్ కేసెస్. దీంట్లో కూడా దే విల్ గెట్ దేర్ హస్బెండ్ ఆర్ వైఫ్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరు కూర్చొని ఇలా చెప్తారు వాళ్ళ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, మనము ఒక టిపికల్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇవాళే అయింది నాకు యాక్చువల్లీ ఒక కేసు. హస్బెండ్ వైఫ్ వస్తారు, హస్బెండ్ చీట్ చేశారు, ఇంకా వైఫ్ ఏమవుతుందంటే ఆమె ఒక స్పైరల్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, చీటింగ్ అబ్బాయి అంటారు, ఓకే సరే ఒక చీటింగ్ కన్ఫ్రంట్ చేస్తుంది అమ్మాయి, ఆ అబ్బాయి అంటారు సరే ఇంకా ఆపేస్తాను అఫేర్ అని చెప్తారు, కానీ వెంటనే ఆపరు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అండ్ బట్ ఆపేసే ఇంటెన్షన్ ఉంటది అబ్బాయికి, కానీ అమ్మాయి ఏమన్నా ఫుల్ ఈమెయిల్స్ హ్యాకింగ్, ఫోన్ హ్యాకింగ్, కంటిన్యూస్ ఆ సస్పిషన్ లోకి వెళ్ళిపోతుంది. అబ్బాయి నిజంగా ఆపినా కూడా అమ్మాయి ఇంకా సస్పిషన్ లోనే ఉంటది. ఈ అబ్బాయి పేరెంట్స్ కి చెప్తుంది, పేరెంట్స్ ఏమంటారు ఒకసారి తిడతారు, ఆ తర్వాత తెల్ ఓకే మర్చిపో అమ్మా అంటారు. ఈ పేరెంట్స్ మీద హేట్రెడ్ పెంచేసుకుంటారు, ఎందుకంటే మీరు ఇంకా గట్టిగా తిట్టాల్సిందని. ఇంకో నెక్స్ట్ ఏమవుతుంది, వీళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తారు, ఇంకా అబ్బాయి కూడా చిరాకు వచ్చేస్తుంది వైఫ్ అంటే ఆమె బిహేవియర్ నచ్చదు. ఓకే ఎఫేర్ అబ్బాయి, ఓకే హీఈస్ గిల్టీ, కానీ ఈ అమ్మాయి మీద ఇరిటేషన్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది, ఫ్రెండ్స్ కి చెప్పింది, ఎప్పుడు దాని గురించే డిస్కస్ చేస్తూ ఉంటది. ఇలా ఓకే ఒక రోజు కూడా ఒక పీస్ఫుల్ గా ఉందాం ఇప్పుడు అంటే పీస్ ఉండదు ఇంట్లో. సో వాట్ బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇస్, ఫస్ట్ piece of my advice for any couples, and I follow this in my own marriage, please do not check each other's phones.
అసలు మీ అండ్ మై హస్బెండ్ వి బోత్ మాకు ఇద్దరికి ఒకళ్ళు పాస్వర్డ్స్ తెలుసు కానీ వీ నెవర్ చెక్ అవుట్ ఆఫ్ ప్యూర్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఎందుకంటే యూ విల్ ఆల్వేస్ ఫైండ్ సంథింగ్ దట్ యూ డోంట్ లైక్ ఇన్ యువర్ పార్ట్నర్స్ ఫోన్. అంటే అది చిన్నగా ఉండొచ్చు, అసలు అది చీటింగ్ కూడా కాకపో ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఏదన్నా మాట్లాడటం, తిన పేరెంట్స్ తో ఏదో ఒకటి. అసలు ఫోన్ అనేది టచ్ చేయకండి, లైఫ్ లో కొంచెం పీస్ ఉండాలి అంటే. సెకండ్, ఓకే ఈ అబ్బాయి మనం క్లీన్ స్లేట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే చీటింగ్, ఈ అబ్బాయి చీటింగ్ చేశారు, ఈ అమ్మాయి అందరికి చెప్పింది, కానీ మీరు ఇప్పుడు మ్యారేజ్ బిల్డ్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడు అన్ని మర్చిపోవాలి. నేనేం చెప్పానంటే ఆ అబ్బాయికి అమ్మాయికి ఒక పేపర్ మీద నీకేముంది ఆ అబ్బాయి మీద కంప్లైంట్స్ రాసుకో, ఆ అబ్బాయి నీకు ఆ అమ్మాయి మీద కంప్లైంట్స్ ఏముందో రాసుకో, ఒకళ్ళొకళ్ళు చెప్పుకోండి, ఆ పేపర్స్ బర్న్ చేయండి. అది అయిపోయింది అక్కడితో. నువ్వు లైఫ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు, క్లీన్ స్లేట్ లో స్టార్ట్ చేస్తున్నావు. నెక్స్ట్ నీదేంటి, నెక్స్ట్ ఏంటంటే నువ్వు నో ఫోన్ చెక్కింగ్స్, నో ఈమెయిల్ చెక్కింగ్స్, అన్ని చెక్కింగ్స్ ఆపేసి ఈ ఇష్యూ గురించి ఇఫ్ యూ డిస్కస్ చేయాలంటే మా దగ్గరకు రండి డిస్కస్ చేయడానికి. మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కంటిన్యూస్ ఈ డిస్కషన్ పెట్టకండి. నెక్స్ట్ ఆ అబ్బాయి వైపు నుంచి బీ సారీ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెన్, గివ్ రీఅష్యూరెన్స్ దట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్. రీఅష్యూరెన్స్ ఇవ్వండి అమ్మాయికి. అండ్ నెక్స్ట్ ఫర్గివ్ హర్. ఓకే అమ్మాయి చెప్పింది, మీరు చేసిన తప్పు వల్లే కదా అమ్మాయి చెప్పింది. సో అవన్నీ మీరు ఈ బిహేవియర్ స్టాప్ చేసుకొని కొత్తగా స్టార్ట్ చేసుకొని మీకు మీరు మీద ఫోకస్ చేసుకోండి. ఇప్పుడు ఒక కపుల్ కి గోల్స్ ఉంటాయండి, అంటే మీ అండ్ మై హస్బెండ్ ఆల్సో మేము చాలా అంటే వీల్ హ్యావ్ అవర్ గోల్స్, వీల్ హ్యావ్ అవర్ ఫైనాన్షియల్ గోల్స్, వీల్ హ్యావ్ అవర్ రిలేషన్షిప్ గోల్స్, కిడ్స్ గోల్స్ ఉంటాయి. సో ఒకళ్ళు రివ్యూ చేసుకోండి. అండ్ మీ అండ్ మై హస్బెండ్ మేము ప్రతి ఎవ్రీ 1 month or 2 months మేము రివ్యూ చేసుకుంటాం మా గోల్స్. కొన్నిసార్లు ఆల్మోస్ట్ డైలీ రివ్యూ లాగా అయిపోతుంది. బట్ లైక్ నీకు నెక్స్ట్ ఏంటి కెరియర్ లో, నాకు నెక్స్ట్ ఏంటి, మన ఫ్యామిలీకి నెక్స్ట్ ఏంటి అనే ఒక గోల్స్ రివిజన్ ఇద్దరు కలిసి ఒక ఫార్వర్డ్ మోషన్ లో వెళ్ళాలి, ఎప్పుడు బ్యాక్వర్డ్ మోషన్ లో వెళ్ళకూడదు. అండ్ అలానే ఈ మధ్యకాలంలో ఈ అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ కూడా మీకు కౌన్సిలింగ్ వస్తుండవచ్చు. అంటే ఇప్పుడు హస్బెండ్ అన్న అడ్జస్ట్ చేసుకోరు, లేదంటే వైఫ్ అన్న అడ్జస్ట్ చేసుకోరు, రైట్? సో అలాంటి వాళ్ళకు కూడా మీరు ఎలాంటి కౌన్సిలింగ్ చేస్తారు అండ్ ఎలాంటి టిప్స్ కూడా ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా ఇస్తారు మీరు? అండ్ కొన్ని అలాంటివి ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోండి. అంటే ఈ అడ్జస్ట్మెంట్ రిలేటెడ్గా మీ దగ్గరికి ఎవరైతే వస్తారు కదా పేషెంట్స్, ఎలాంటి అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్? అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ అండి. ఈ కాలంలో ఎవరు అడ్జస్ట్ అవని అంటున్నారు, అబ్బాయిలు అడ్జస్ట్ అవని అంటారు, అమ్మాయిలు అడ్జస్ట్ అవని అంటారు. సో మేము ఏం చెప్తామంటే ఇద్దరికి ఈక్వల్ గా మీరు కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ పెట్టుకోండి లైఫ్ లో. అంటే దీంట్లో నేను అసలు అడ్జస్టే అవ్వను అని మీరు రాసుకోండి. ఇంకా వేరేవన్నీ ఏంటంటే ఒక మీడియం అడ్జస్ట్మెంట్, కొంత మాటలో మీడియం, ఓకే కొన్నిసార్లు దీంట్లో అడ్జస్ట్ అవుతాం, కొన్నిసార్లు ఇష్యూస్ లో మేము అడ్జస్ట్ అవ్వమని. కొన్ని వదిలేయండి, అంటే ఒక అవతల పర్సన్ లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొన్ని మీరు వదిలేసుకోవాలి. అలా గ్రేడ్ చేయమంటాం, మీరు ఏ ఇష్యూస్ ని గ్రేడ్ చేయమంటాం. లైక్ అబ్సల్యూట్లీ నో అనే కొన్ని ఇష్యూస్, మిడిల్ గా ఉండే కొన్ని ఇష్యూస్ ఓకే వదిలేయచ్చు అనే కొన్ని ఇష్యూస్, ఆ గ్రేడింగ్ చేసుకొని అలా బిహేవియర్ ప్యాటర్న్ ఫాలో అవ్వమంటాం. ఓకే. అండ్ అలానే ఇప్పుడు ఇన్లాస్ నుంచి కూడా ప్రాబ్లం ఉంటది కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇన్లాస్ తో ప్రాబ్లం లేనోళ్ళు ఈ ప్రపంచంలో లేరండి. ఎస్పెషల్లీ ఇండియాలో అసలు ఇన్లాస్ ప్రాబ్లం లేనన్న వాళ్ళు 1%. 99% ఇన్లాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేనేం చెప్తానంటే మీకు ఇన్లాస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందరికీ ఉంటాయి, ఎక్కడో చోట చిన్నదైనా ప్రాబ్లం ఉంటుంది. కానీ నేను రికమెండ్ ఏం చేస్తానంటే ఒక డీసెంట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోండి. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇలా అన్ని మీరే చేసేసేయాలి అని కాదు, కానీ ఒక డీసెంట్ రిలేషన్షిప్. ఎందుకంటే మీరు నెగటివిటీ పెంచుకుంటే ఇన్లాస్ మీద అది నెగటివిటీగానే ఉండిపోతుంది. ఓకే వాళ్ళు పీపుల్, వాళ్ళకి ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు మన పేరెంట్స్ కూడా ఫాల్స్ ఉంటాయి కదండి. మన పేరెంట్స్ మనం తిట్టరా, మనకి ప్రాబ్లమ్స్ ఉండవా మన పేరెంట్స్ తో? ఉంటాయి. సో అలాగే మీరు ఓకే ఇన్లాస్ తో ప్రాబ్లం ఉండటం కామన్, మీరు అది ఒక నెగటివిటీ పెంచుకోకుండా కొంచెం వాళ్ళని పీపుల్ లాగా చూస్తే ఆ రిలేషన్షిప్ ఏంటంటే ఒక కార్డియల్ గా ఉంటుంది,
ఒక సింపుల్ వేలో నడుస్తుంది. ఎప్పుడైతే మీరు నెగిటివిటీ పెంచేసుకొని మమ్మల్ని అలా అన్నారు, వాళ్ళు అలా చేశారు అని వాళ్ళతో మాట్లాడకుండా ఉండటము, వాళ్ళ అంటే హస్బెండ్ మాట్లాడుతుంటే వీళ్ళు ఇరిటేట్ అయిపోతాము, అలా జరిగితే ఇంకా ఆబ్వియస్లీ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి. సో కొంచెం పాజిటివ్ వేలో తీసుకొని ఓకే ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వటం ఇన్ లాస్ కి. బికాస్ ఇప్పుడు ఇఫ్ యూ లవ్ యువర్ హస్బెండ్ అంటే ఆ మినిమం బికాస్ యూ లవ్ యువర్ హస్బెండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్. సో దట్ ఈస్ ద అడ్వైస్ ఐ వుడ్ గివ్. రైట్. మీ దగ్గరికి ఇలాంటి వాళ్ళని కూడా తీసుకొస్తుండొచ్చు, మేబీ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. మీరు దీని వెనకాల సైన్స్ చెప్పండి. ఈరోజు ఒక అమ్మాయినో అబ్బాయినో ఇట్లా తీసుకొచ్చి మీ ముందర కూర్చోబెట్టి అంతా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, మేబీ ఈమెకి దయ్యం పట్టిందొచ్చు అని అంటుంటారు. ఇట్లా అది స్పెషల్లీ మన దగ్గర ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరో చేతబడి లాంటిది ఇలా చేసి ఉండొచ్చు, లేదంటే ఇంకెవరైనా అమ్మవారు వచ్చి తన లోపల ఉండొచ్చు అని ఇట్లా వస్తుంటాయి కదా. సో దీని వెనకాల అసలు సైన్స్ ఏంటి, ఇది ఎంతవరకు నిజం, అండ్ ఇలాంటి కేసెస్ మీరు ఎలా డీల్ చేస్తారు, వాళ్ళకి ఎలా అందులో నుంచి బయటికి తీసుకొస్తారు, అండ్ ఇది ఎంతవరకు వాళ్ళ బ్రెయిన్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది? అండి కొన్ని డిజీజెస్ ఉంటాయి అండ్ దే నాట్ సో కామన్, బట్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది వస్తారు. స్కిజోఫ్రెనియా అని. స్కిజోఫ్రెనియా అంటే ఏంటంటే మనకి కనిపించనివి వినిపించనివి వాళ్ళకి వినిపిస్తాయి. సో ఇట్ ఈస్ అ సివియర్ డిసార్డర్. అండ్ చాలా మంది ఇలాంటి అయ్యే వాళ్ళకి పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదైనా దెయ్యం పట్టిందేమో, ఇక సడన్ గా మనిషి ఇలా భయపడుతూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో దెయ్యం పట్టిందేమో, ఇలా చేతబడి చేయించారేమో, అందుకనే ఇలా అయిపోయారు అంటారు. సో ఇట్స్ డయాగ్నోజబుల్ ట్రీటబుల్ డిసార్డర్. ఓకే, అంటే ఇది రియాలిటీ అయితే ఏమి ఉండదు. అంటే ఇప్పుడు వరకు అయితే నేనైతే దెయ్యాలని చూడలేదు, బట్ కొన్నిసార్లు ఒక మాస్ హిస్టేరియా కూడా అవుతుందండి. అంటే మీరు ఎప్పుడన్నా ఈ వీడియోస్ చూసారా, చోటా నిక్కర టెంపుల్ అని ఉంటది కేరళలో. సడన్ గా కాళీ పూజ స్టార్ట్ అవ్వగానే అక్కడ చాలా మంది అమ్మాయిలు ఇలా తల ఇలా తిప్పేస్తూ ఉంటారు, దెయ్యం వచ్చినట్టు అరిచేస్తూ ఉంటారు. అండ్ బాలాజీ మెహందీపూర్ మందిర్ అని కూడా ఉంటది. బోత్ ప్లేసెస్ ఐ హావ్ బీన్. సో అక్కడ కూడా దే విల్ బి అంటే ఇలా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఇలా రోడ్డు మీద ఉంటారు, ఇలా చాలా ఇలా ట్విస్ట్ టర్న్ అయిపోతుంటారు. ఆల్మోస్ట్ ఎగ్జార్సిజం సినిమా చూసినట్టు ఉంటది అక్కడ. It could be several mental disorders like schizophrenia, or కొన్నిసార్లు మాస్ హిస్టేరియాలో కూడా మనుషులు అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. ట్రాన్స్ స్టేట్స్ ఉంటాయి, విచ్ ఇస్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఉంటది కదా మనకి, అది ఓవర్ యాక్టివేట్ అంటే అండర్ యాక్టివేట్ అయిపోయి వేరే బ్రెయిన్ పార్ట్స్ ఓవర్ యాక్టివేట్ అయిపోయి మనకు తెలియకుండా ఒక ట్రాన్స్ లో మూవ్ అయిపోతూ ఉంటాం. అది ఒక మాస్ హిస్టేరియాలో జరుగుతుంది కొన్ని ట్రాన్స్ స్టేట్స్. అది నేనైతే ఇప్పుడు వరకు అయితే దెయ్యాలు చూడలేదండి, చేతబడులు అయితే మరి మనకు తెలియదు. కానీ ఈ డిజీజెస్ అయితే ఉంటాయి సైకియాట్రీలో, అండ్ మా దగ్గరకు వచ్చే వాళ్ళలో కామన్ ఉంటాయి. అండ్ ఆల్సో ట్రీటబుల్, లైఫ్ లాంగ్ మెడికేషన్ ఉంటుంది. కొంతమంది నైట్ లో ఫుల్ మోటివేటెడ్ ఉంటారు, పొద్దున్న లేసి అది చేసేసాలి ఇది చేసేసాలి అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ అయిపోగానే నార్మల్కి వెళ్ళిపోతారు, ఇదంతా కాదు మనతో అని చెప్పేసి. ఎందుకు అలా వాళ్ళు చేస్తారు అసలు జనరల్ గా? యూజువలీ బ్రెయిన్ లో ఏం చేంజెస్ ఉంటాయంటే అండి, నైట్ మనకి కొన్ని మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, డోపమిన్, అడ్రెనలిన్ కొంచెం ఎక్కువ ఉంటాయి నైట్ లో. సో మనకి కొంచెం బ్రెయిన్ కూడా అంత స్టిమ్యులేటెడ్ ఉండదు, కొంచెం రిలాక్స్ ఉంటది. కాబట్టి అబ్బా మంచి ఐడియాస్ వస్తాయి నైట్ లో, ఇది నెక్స్ట్ డే కి చేసేద్దాం అని అనుకుంటాం. కానీ మార్నింగ్ లేవగానే కార్టిసాల్ అనే మన స్ట్రెస్ హార్మోన్ చాలా హైగా ఉంటది. అప్పుడు ఏంటంటే మనం రాత్రి అనుకున్నది ఇప్పుడు లైట్ లే అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఓకే. అండ్ అలానే ఈ స్మార్ట్ శంకర్ అని చెప్పేసి ఒక మూవీ కూడా వచ్చింది, చూసారా మీరు అది? చూసానండి. దాంట్లో ఒక మెమరీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఇలా చేస్తారు కదా, అసలు నిజంగానే అట్లా ఒక మనిషి మెమరీ అనేది ఇంకో మనిషి మెమరీకి అట్లా వాట్ ఎవర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అట్లా చిప్పు ఇది అంతా కూడా లాజికల్ గా? న్యూరల్ లింక్ అయినా ఇప్పుడు వచ్చింది, అది ఏంటంటే ఓన్లీ మూవ్మెంట్స్ వరకు సెన్స్ చేయొచ్చు. కానీ మన బ్రెయిన్ లో మెమరీస్ అనేది ఇట్స్ లైక్ అ వైడ్, అంటే ఇట్స్ నాట్ స్టోర్డ్, అంటే హిపోకాంపస్ మెమరీని ఎఫెక్ట్ చేయగలరు. బట్ అదర్ దెన్ దట్ ఒక వైడ్ స్టోరేజ్ లింకేజ్ లో ఉంటది. అది ఒక్క చిప్తో ఆ స్టోరేజ్ లింకేజ్ అంతా కనెక్ట్ చేయడం చాలా ఇంపాసిబుల్. సో ఇప్పుడు వరకైతే ఎవరు డిస్కవర్ చేయలేదు, బట్
తెలియదు మరి. ఇప్పుడు ఏఐ ఇంతవరకు వచ్చేసింది కాబట్టి మేబీ దట్ ఈస్ నెక్స్ట్. అంటే ఇప్పుడు టెస్లా మన ఎలాన్ మాస్క్ కూడా దీంట్లో న్యూరోలింక్ పైన కూడా వర్క్ చేస్తున్నా అని చెప్పారు. సో న్యూరోలింక్ ఏంటంటే ఓన్లీ ఒక మూవ్మెంట్స్ సెన్స్ చేయగలదు, ఎస్ ఆర్ నో సెన్స్ చేయగలదు, కానీ ఫుల్ గా ఈ మెమరీస్ అనేది చాలా కాంప్లెక్స్ థింగ్. ఒక మనిషి మెమరీస్ అనేది ఎలా స్టోర్ అవుతాయి బ్రెయిన్ లో అనేది చాలా కాంప్లెక్స్ థింగ్. సో అది ఇప్పుడు వరకు ఏం రాలేదు, బట్ వెంటనే కూడా వస్తుంది అనుకో. ఓకే. అండ్ అలానే ఇప్పుడు గర్ల్స్ చాలా మంది చాలా పొజెసివ్నెస్ గా ఉంటారు, అండ్ ఆ పర్టికులర్ బాయ్ ఇంత పొజెసివ్నెస్ తో సఫర్ అయ్యి మీ దగ్గరికి వస్తుంటారు, ఇట్లా ఇంత పొజెసివ్నెస్ మేడం ఏమైనా చేయండి. అలానే బాయ్స్ కూడా ఒక టైప్ ఆఫ్ పొజెసివ్నెస్ కూడా చూపిస్తుంటారు అనమాట. అసలు ఈ పొజెసివ్నెస్ అనేది ఎందుకు వస్తుంది, అండ్ ఎలాంటి టైప్స్ ఆఫ్ పొజెసివ్నెస్ మీరు కూడా చూసారు, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్పండి. అండ్ ఈ పొజెసివ్నెస్ ఏదైతే ఉంటుంది కదా, దీనికి సొల్యూషన్ ఏంటి నెక్స్ట్? సో మనం ఒక పొజెసివ్నెస్ అంటే ఎందుకు వస్తుంది అంటే ఆ పర్సన్ ఏం వాళ్ళ పాస్ట్ ఏంటి, వాళ్ళకి ఏమైనా పాస్ట్ ట్రామాస్ ఉన్నాయా, వాళ్ళకి ముందు చీటింగ్ జరిగిందా, దాని వల్ల వాళ్ళు కొంచెం హైపర్ సెన్సిటివ్ అయిపోయారా, లేకపోతే వాళ్ళ పర్టికులర్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చైల్డ్హుడ్ లో, అందుకనే వాళ్ళు ఇంత పొజెసివ్ గా ఉన్నారా. అది ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూడాలి ఆ పర్సన్. నెక్స్ట్ ఏంటి, వాళ్ళకి టాక్సిక్ పర్సనాలిటీ ఉందా, ఇలా కంట్రోల్ మనిపులేషన్ ఎక్కువ ఉందా, అది టాక్సిక్ పర్సనాలిటీస్ గురించి చూసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే అసలు ఓకే పొజెసివ్నెస్ ఉంది, కానీ అది వాళ్ళు ఎలా డిస్ప్లే చేస్తున్నారు. అంటే ఇప్పుడు సైకియాట్రీలో కూడా ఒక డిజీజ్ ఉంటుంది, మార్బిడ్ జెలసీ అని. వాళ్ళు చాలా అలా ఒబ్సెస్ అయిపోతారు, పక్కన వాళ్ళ వైఫ్ కి వేరే వాళ్ళతో ఏదో అఫేర్ ఉందని, అంటే ఆల్మోస్ట్ వైలెంట్ రేజ్ లాగా అయిపోతుంది. ఆ డిజీజ్ ఒక డెల్యూజనల్ డిజార్డర్ అంటారు, అంటే నిజంగా లేకపోయినా వాళ్ళకి అనిపిస్తుంది, అది ఒక మైండ్ డిసార్డర్. సో ఆ డిసార్డర్ ఉందా, అలా అన్ని ఒకటి చెక్ లిస్ట్ లాగా ఒక్కొక్కటి క్రాస్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ నేను దీంట్లో చాలా వైలెంట్ ఎగ్జాంపుల్స్ చూసాను, ఎస్పెషలీ యుఎస్ లో. ఇలా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి పక్కన ఇంటి అబ్బాయితో అఫేర్ ఉందని నైఫ్ పట్టుకొని వెళ్ళిపోవటం, వాళ్ళని పొడి చేయటం. సో ఎక్కువ సైకియాట్రీ యుఎస్ లో ప్రిజన్స్ లో కూడా ఉంటుంది, ప్రిజన్ సైకియాట్రీ. సో ఆల్రెడీ క్రైమ్ జరిగిపోయిన తర్వాత థెరపీ ఉంటుంది వాళ్ళకి, మెడిసిన్స్. సో ఆ ప్రిజన్ సైకియాట్రీలో ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చూస్తాం, ఇలా పొడి చేసిన వాళ్ళు, ఇలా చంపేసిన వాళ్ళు. సో కొంచెం డేంజరస్ అవ్వచ్చు ఈ డెల్యూజనల్. మన దగ్గర ఎలాంటివి పొజెసివ్నెస్ ఎగ్జాంపుల్స్ కొని అంటే ఎక్కువ మన దగ్గర మరి అంత నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చూడలేదు, కానీ అదే హస్బెండ్ ఓనర్ కంటిన్యూస్ గా వైఫ్ మీద అనుమాన పడటం, ఇలా ఎవరితో అఫేర్ ఉందని, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ ఓనర్ కంటిన్యూస్ గర్ల్ ఫ్రెండ్స్ ని సోషల్ మీడియాలో మానిటర్ చేయటం, ఫోన్ మానిటర్ చేయటం, ఫోన్ లో ఇలా యాప్స్ వేయటం. అంటే ఇది ఎక్కువ అమ్మాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారు. ఇలా ఫోన్ లో ఏదో యాప్స్ ఉంటాయండి, అంటే మనం ఏం యాక్టివిటీ చేసినా ఫోన్ లో వాళ్ళకి తెలిసిపోతుంది. అదేదో ఇన్క్రిప్ట్, అదేదో డీకోడింగ్ యాప్స్ లాగా హ్యాకింగ్ యాప్స్ ఉంటాయి. సో అది గర్ల్ ఫ్రెండ్సే పెట్టడం, వైఫ్సే పెట్టడం హస్బెండ్ ఫోన్ లో. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని లొకేషన్ ట్రాక్ చేయటం, వాళ్ళ వాట్సాప్ చాట్ ట్రాక్ అన్ని ఉంటాయి కదా ఫోన్ లో, ఈమెయిల్స్ అన్ని ట్రాక్ చేస్తారు. సో అది డేంజరస్ అయిపోతుంది, ఆ బిహేవియర్ అదొక ఎడిక్షన్ అయిపోతుంది. అండ్ అలానే మీరు హార్వర్డ్ యూనివర్సిటీలో పర్సూ చేశారు మీ మాస్టర్స్, రైట్? సో జనరల్ గా వరల్డ్ మొత్తంలో కూడా యూనివర్సిటీస్ ఎన్నైతే ఉన్నాయో అందులో టాప్ యూనివర్సిటీ ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ. దాని గురించి చాలా విషయాలు అనేది వినడం జరిగింది. సో ఆ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే మీకు కొంచెం షేర్ చేయండి. అంటే ఒక టాప్ యూనివర్సిటీకి వెళ్తే అంటే అక్కడ చెప్పేదాన్ని వాళ్ళు, అంటే ఎక్కడైనా సబ్జెక్ట్ సేమే ఉంటుంది, బట్ ఆ పీపుల్ ఇంటరాక్షన్, అంటే ఒక టాప్ మైండ్స్ తో వర్క్ చేయటము, ఒక ఆ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్ తో ఒక ఇంటరాక్షన్ అనేది చాలా బాగుంటది. అంటే మన మైండ్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, మన మైండ్ లో కూడా ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ వస్తాయి. అంటే క్లాస్మేట్స్ తో ఉన్నప్పుడు కానీ, ప్రొఫెసర్స్ తో ఉన్నప్పుడు కానీ, అంటే ఒక మెంటల్ హెల్త్ అనేది ఎట్ అ పర్సనల్ లెవెల్, ఎట్ అ కమ్యూనిటీ లెవెల్, ఎట్ అ కంట్రీ లెవెల్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది కమ్యూనికేషన్ స్కిల్స్, చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి గోయింగ్ టు గుడ్ యూనివర్సిటీ.
అంటే అలాంటి యూనివర్సిటీలో మీరు చదువుకున్నారు కదా, అట్లాంటిది ఏదన్నా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్ డిఫరెంట్గా మీకు హార్ట్ టచింగ్ మూమెంట్, సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా లెర్నింగ్ అనేది ఇట్లా నేర్చుకునేది ఓవరాల్గా మీరు ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఒకటి కనిపిస్తుంది కదా ఒక మూమెంట్, అట్లాంటిది ఏమైనా మూమెంట్ ఉందా? I think a moment like that was when I was able to publish something in the Harvard Journal. అంటే అది ఒక హార్వర్డ్ జర్నల్ లో పబ్లిష్ చేయటం అనేది సో డిఫికల్ట్, రైట్? అంటే అది ఒక పబ్లిష్ చేయగలిగాను. అండ్ అలా ఒక మూమెంట్ చూసుకుంటే ఓకే, దిస్ ఇస్ మై స్పెసిఫిక్ థింగ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్, ఈవెన్ సబ్మిట్ అని ఐ వాజ్ వెరీ ప్రౌడ్. సో మూమెంట్స్ లైక్ దట్. అండ్ అలానే మీరు చాలా మందికి డైలీ కౌన్సిలింగ్ అనేది చేస్తుంటారు కదా, కొన్ని సందర్భాలు ఇలా కూడా జరిగి ఉండొచ్చు. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు మీరు కౌన్సిలింగ్ చేసేది కన్నా వాళ్ళ దగ్గర నుంచే రివర్స్లో కొన్ని విషయాలు మీకు నేర్చుకుని ఉండొచ్చు. కరెక్టే కదా, ఇలా ఆలోచించాలి మనం, కరెక్టే కదా, ఇలా ఉండాలి మనం, ఇలా ఎందుకు నేను లేకపోయాను, ఇలా ఎందుకు నేను ఆలోచించలేకపోయాను, దిస్ ఈస్ ద గ్రేట్ లెర్నింగ్ అని మీకు ఇలా అనిపించినాయి కొన్ని సందర్భాల్లో? నాకు రోజు అనిపిస్తాయి, రోజు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు కూర్చున్నారంటే, ఇప్పుడు మనం కూర్చున్నా కూడా నేను ఇక్కడ వచ్చి మిమ్మల్ని చూసి నేను అనుకున్నా అసలు ఎంత ఇన్స్పైరింగ్ స్టోరీ వేణు కళ్యాణ్ది అని. అంటే మీరు నాతో నేర్చుకొని ఉండొచ్చు, నేను మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. సో లెర్నింగ్ అనేది ఎప్పుడు వన్ వే ఉండదండి, ఒక డాక్టర్ కి పేషెంట్ కి. మేము ఎప్పుడు మనుషుల దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉంటాం. అండ్ అలాగే మేము ఒక డాక్టర్స్ గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాం కంటిన్యూస్ లోనే. కరెక్ట్. బట్ నేనేమంటున్నా అంటే ఈ నేర్చుకునే ప్రాసెస్ లో అట్లాంటి కొన్ని స్టోరీస్ మీకు ఎప్పుడు గుర్తుండిపోతాయి కదా బెస్ట్ లెర్నింగ్ కింద? ఐ థింక్ ఈ ఫోన్ ఇష్యూ, అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అంతా ఓకే అసలు మీరు ఫోనే ముట్టుకోవద్దు ఒకళ్ళది అని చెప్పేదాన్ని కదా. కానీ ఇన్ని కేసెస్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఫోన్ అనేది ఒకళ్ళు టచ్ చేయొద్దు. అంటే ఎప్పటికైనా ఇట్ విల్ లీడ్ టు ఓన్లీ నెగటివ్ అవుట్కమ్స్. ఇంకోటి ఒక ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. అంటే వాళ్ళ డాటర్ కి బాగా డిప్రెషన్, అంటే ఆమె ఎంత డిప్రెషన్ గురైపోయింది, ఏమి రీజన్ లేదు, పర్ఫెక్ట్లీ గ్రేట్ ఫ్యామిలీ, మంచి అన్ని ఉన్నాయి అమ్మాయికి, అందమైన అమ్మాయి, బాగా చదువుకుంటది. ఆ అమ్మాయి డాక్టరే. వాళ్ళ ఫాదర్ అమ్మాయిని ఎలా మోటివేట్ చేయగలిగారు, ఒక పేరెంట్ లాగా ఒక అమ్మాయిని ప్రతి వారము ఇలా సైకియాట్రిక్ హాస్పిటల్ తీసుకొస్తూ ఎంతో, అంటే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పాత జనరేషన్ లో నమ్మరు, అంటే నీకు ఎందుకు డిప్రెషన్ ఉందని అడుగుతారు కానీ ఓకే ఇది ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఎలా సాల్వ్ చేద్దామని ముందుకెళ్ళారు. అండ్ ఆ ఫాదర్ ఎంత వండర్ఫుల్ ఫాదర్ అంటే ప్రతి వీక్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన కూడా థెరపీలో పార్టిసిపేట్ చేసి ఎంతో వాళ్ళ డాటర్ మోటివేట్ చేశారు. ఇంకా అమ్మాయి కంప్లీట్ రికవరీ అయిపోయి అమ్మాయి ఇప్పుడు షీఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ హర్ కెరియర్. బట్ అలాంటి పేరెంటింగ్ చూసిన తర్వాత అనిపించింది అబ్బా అసలు అందరికి ఇలాంటి పేరెంట్ ఉంటే బాగుండు, మనం కూడా ఇలాంటి పేరెంట్ అయితే బాగుండు అని. నైస్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే కేస్ స్టడీ, అంటే మీరు ఇన్ని కౌన్సిలింగ్ అనేది చేశారు కదా, దాంట్లోకి అట్లాంటిది విచ్ టచ్ టు యువర్ హార్ట్. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక ప్రాబ్లంతోనే మీ దగ్గరకు వచ్చారు, ఆ ప్రాబ్లం మొత్తం మీతో షేర్ చేసుకున్నారు, అది చాలా ఘోరమైన ప్రాబ్లం అని అనిపించింది మీకు. తర్వాత మీరు వాళ్ళకి స్లోగా కౌన్సిలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. కట్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అండ్ వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మీకు చాలా గ్రేట్ఫుల్గా అనేది ఉన్నారు. అట్లా చాలా ఉండే, బట్ ఒక్కటి మాత్రం వాళ్ళ జీవితాన్ని మార్చేసింది ఒక రేంజ్లో, అది మీరు కూడా ఎప్పుడు మర్చిపోలే. ఒక్కటి నాకు 100% ఒక దారుణమైన కేసు చెప్తాను. ఒక వైఫ్ ఉంది, అంటే కొన్ని ఇయర్స్ అయింది కేసు అయ్యి, వాళ్ళ 2 పిల్లలు ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ హస్బెండ్ మీద ఏదో ఆమె గట్ ఫీలింగ్ ఇది సంథింగ్ రాంగ్ అని. కానీ వాళ్ళ హస్బెండ్ నార్మల్ ఫ్యామిలీ, అంటే అమ్మాయి హౌస్ వైఫ్, హస్బెండ్ LIC వర్కర్. సడన్ గా హస్బెండ్ మాయమైపోయారు. అమ్మ 1 year చాలా డిప్రెస్ అయిపోయింది, చాలా వెతికింది, ఏడ్చింది. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈమెతో ఎతికారు. దెన్ కట్ చేస్తే 1-2 years లేటర్ ఆయన US లో వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు, ఐడెంటిటీ మార్చేసుకున్నాడు.
అయితే ఇంకా ఈ అమ్మాయి ఎంత ఇలా ఆల్రెడీ డిప్రెషన్ లో ఇలా హస్బెండ్ చనిపోయారేమో ఇది తెలియదు కదా, ఇప్పుడు చనిపోయినా ఒక ఇది కానీ అసలు హస్బెండ్ ఏమైపోయారో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అసలు మనిషి తినట్లేదు, తాగట్లేదు, అంటే డిప్రెసివ్ స్టూపర్ అంటాం, అంటే ఒక ఇలా బెడ్ మీద వెళ్ళిపోయింది అమ్మాయి. అసలు ఇక బెడ్ రిడన్ అయిపోయి అసలు కదలలేదు, తినట్లేదు, తాగట్లేదు, ఐవీలే పెడుతున్నారు అమ్మాయికి అంతా, అంటే ఇలా ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో తీసుకొచ్చాం. బట్ యునో మేము కంటిన్యూస్ గా ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెను మోటివేట్ చేసి, కాదమ్మా నీకు పిల్లలు ఉన్నారు, ఓకే హస్బెండ్ ఇలా ఉంటే వదిలేసాయని, నువ్వు పిల్లల కోసం బతకాలి కదా అని, అంటే ఆ స్టేజ్ నుంచి రికవర్ అయ్యి ఇప్పుడు ఒక ఆమె ఓన్ 2 feet మీద ఆమె కెరియర్ బిల్డ్ చేసుకొని ఆమె ఈ పిల్లల్ని చూసుకుంటూ, అసలు ఆ ఎక్స్పీరియన్స్ చూస్తేనే నాకు అనిపించింది, అంటే ఇంత మోసపోయి కూడా అంత ఒక మనిషి అంత డిప్రెషన్ లో వెళ్ళిపోయి అంత కంబ్యాక్ చేయగలిగింది అంటే ఎంత గ్రేట్ అని. నిజంగా గ్రేట్ చాలా. అండ్ అలానే స్టూడెంట్స్ లోపల కూడా అలాంటిది ఏదైనా ఉందా? మీరు కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా పర్టికులర్ అడిక్షన్ అనొచ్చు, గ్యాంబ్లింగ్, పాన్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళ అందులో నుంచి బయటకు వచ్చారు అండ్ వాళ్ళ పేరెంట్స్ అండ్ ఆ పర్టికులర్ స్టూడెంట్ మీకు చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నది, అట్లాంటిది ఏదైనా కేస్ స్టడీ ఎగ్జాంపుల్? మెనీ ఉన్నాయండి. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు ఇలా అటెన్షన్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, బైపోలార్, చాలా ట్రీట్మెంట్స్ ఇస్తాము. అండ్ నాకు స్పెసిఫిక్ గా ఒక డాక్టర్ అయితే, లైక్ ఆ అబ్బాయి కూడా డాక్టరే, ఎంబీబీఎస్ స్టూడెంట్, అండ్ హీ హ్యాడ్ బైపోలార్. ఆయన బట్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. ఆయనకి మేము కంటిన్యూస్ గా ఈ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఇచ్చి ఆయన డిప్రెసివ్ ఎపిసోడ్స్ నుంచి బయటికి తీసుకొచ్చి నౌ పర్సూయింగ్ హిజ్ ఎండి. సో అది ఒక, అంటే మేము ఇలా ఇంత ప్రొఫెషన్ లో ఒక 12 years 13 years మేము చదవగలిగాము. ఇప్పుడు ఇలా పేషెంట్స్ ని ఇంతమందిని పేషెంట్ గా చూస్తున్నామంటే మాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బాగయ్యి ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్, అంటే అదే డ్రైవ్స్ అస్. లేకపోతే ఒక్కటే ఫీల్డ్ లో ఇలా 12-13 years చదువుకోవటం అనేది కష్టము. తర్వాత యూనో ఇన్ని కేసెస్ రోజుకి చూడాలి, ఇంత అంటే వాళ్ళకి వినాలి, హెల్ప్ చేయాలంటే ఇట్ ఈస్ ఇన్ అ వే ఆ డోపమైన్ హిట్ టు సీ పేషెంట్స్ గెట్ బెటర్. రైట్. ఈ మధ్యకాలంలో చాలా మంది స్ట్రెస్ కి గురవుతారు అనమాట. ఎంప్లాయీస్ వర్క్ ప్రెషర్ స్ట్రెస్, బిజినెస్ ఓనర్ వర్క్ ప్రెషర్ స్ట్రెస్, అండ్ అలానే హౌస్ వైఫ్లు కూడా స్ట్రెస్, అరే స్టూడెంట్స్ కూడా స్ట్రెస్, ఎవరికి టచ్ చేసిన స్ట్రెస్ అంటున్నారు అనమాట. సో ఈ స్ట్రెస్ ఎలా ఓవర్కమ్ చేయాలి? చాలా వేస్ ఉంటాయండి ఓవర్కమ్ చేసేది. ఫస్ట్ ఏంటంటే మంచి డైట్ తినాలి, మంచి స్లీప్ ఉండాలి, మెయిన్ థింగ్. అంటే మీరు ఏం చేసినా చేయకపోయినా డైట్ అయితే రోజు మీరు బిర్యానీలు తిని కోక్ తాగితే మాత్రం కష్టమే. కొంచెం అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి బాడీలో, అంటే కొంచెం వెజిటేబుల్స్, కొంచెం లెంటిల్స్, కొంచెం రైస్, కొంచెం అన్ని మిక్స్ ఉండాలి. ఒక మంచి డైట్ ఉండాలి. స్లీప్ 8 hours పనుకోవాలి. అంటే ఎవ్వరు స్లీప్ లేని మనుషులు మామూలుగా ఫంక్షన్ చేయలేరు. ఫస్ట్ స్లీప్, ఈట్, సెకండ్ మెడిటేషన్ చేయటం, డీప్ బ్రీతింగ్. అంటే ఫస్ట్ మెడిటేషన్ చేయండి. దే ఆర్ మెనీ యాప్స్, మీకు ఏది నచ్చితే ఆ యాప్ లో కంటిన్యూ అవ్వండి. ఒక 15 minutes మెడిటేషన్. డీప్ బ్రీతింగ్, ఎక్కువ స్ట్రెస్ వచ్చినప్పుడు ఇలా బ్రీత్ తీసుకొని 4 seconds హోల్డ్ చేసి మళ్ళీ ఇంకో 4 seconds ఎక్సేల్ చేయండి. దాన్ని బాక్స్ బ్రీతింగ్ అంటారు. డీప్ బ్రీతింగ్, బాక్స్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ జర్నలింగ్. అంటే ఇప్పుడు చాలా మంది జర్నలింగ్ స్టార్ట్ చేశారు. మీ థాట్స్ జర్నల్ చేసుకోవడం. కొంతమంది అన్న రాయని వాళ్ళు వాయిస్ రికార్డర్ యాప్ లో మీ థాట్స్, వాట్ ఈస్ డిస్టర్బింగ్ యూ, ఒక థాట్ మీరే రికార్డ్ చేసుకోండి, అది వినండి, మీకు అర్థం అవుతుంది. అంటే వాట్ ఈస్ డిస్టర్బింగ్ యూ, వాట్ ఈస్ లీడింగ్ యూ టు ఫీల్ దీస్ ఎమోషన్స్ అనేది. సో అవి దీస్ ఆర్ వెరీ గుడ్ వేస్. అండ్ మూవ్మెంట్ ఉండాలండి. ఏదో వర్కౌట్, మీరు వాకింగ్ చేసినా పర్లేదు కానీ మూవ్మెంట్ ఉండాలి బాడీ. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ టు సీ ఇఫ్ యూ హౌ యూ కెన్ హ్యాండిల్ యువర్ స్ట్రెస్. అయితే ఈ పాడ్కాస్ట్ ని ఓవరాల్ సమరైజ్ చేసి మీరు కొన్ని టిప్స్ లాగా ఏదైనా చెప్పాలనుకుంటే, అంటే మీరు చాలాసార్లు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు అరే ఇది ఒకసారి 1 to manyకి చెప్పేస్తే ఇక్కడ వారు నా దగ్గర రారు కదా అని చెప్పేసి మీకు అనిపించి ఉండొచ్చు. అట్లా ఓవరాల్ గా మీరు ఏదైనా సజెస్ట్ చేయాలంటే ఏదైనా
టిప్ లాగా మీరు షేర్ చేయాలంటే, మెసేజ్ లాగా ఇవ్వాలంటే ఏం చేస్తారు? సో అండి, టాక్సిక్ రిలేషన్షిప్ లో ఒక మెసేజ్ ఇస్తాం. మెయిన్ టెల్ సైన్ ఆఫ్ అ టాక్సిక్ రిలేషన్షిప్ ఏంటి అంటే, ఒక మనిషి ఒక్క రోజులోన ఐ లవ్ యూ, ఐ హేట్ యూ చెప్తున్నారు అంటే ఏదో రాంగ్. అంటే యూజువలీ ఒక గొడవలు అవ్వచ్చు, తిట్టుకోవచ్చు, కానీ ఒక పాయింట్ ఐ హేట్ యూ, పొద్దున్నే ఐ లవ్ యూ చెప్పి ఆఫ్టర్నూన్ కల్లా ఐ హేట్ యూ చెప్తే అదొక టెల్ సైన్ ఆఫ్ టాక్సిక్ రిలేషన్షిప్. సెకండ్ థింగ్స్ ఏంటంటే, మీకు డిప్రెషన్ ఉంది, మీరు అంటే డిప్రెస్డ్ అనిపిస్తుంది, లో మోటివేషన్, ఎనర్జీ లేదు, బాధ ఉంటుంది రోజంతా అంటే కొంతమంది ఎలా అనుకుంటా అంటే మాకు మేము సాల్వ్ చేసేసుకుంటాంలే అనుకుంటారు. వద్దు, ప్రొఫెషనల్ హెల్ప్ కి రండి, మేము మీకు హెల్ప్ చేస్తాం, మేము చెప్తాం మీకు నిజంగా డిప్రెషన్ ఉందా లేదా అని. చాలా మంది నా పేషెంట్స్ వస్తారు, నేను ఏం మెడిసిన్స్ కూడా ఇవ్వను. నేను కొంతమందికి ఓకే, నేను ఇందాకే ఒక ఆమె వచ్చింది, నాకు పోస్ట్ నేటల్ డిప్రెషన్ వచ్చినట్టు, నాకు బేబీ 1 year old. నేను ఆమెని అంతా ఎగ్జామిన్ చేసి, లేదమ్మా నీకు డిప్రెషన్ లేదు, ఓకే నీకు మోటివేషన్ లైఫ్ లో తగ్గుండొచ్చు, నీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది సాల్వ్ చేసుకుందాం థెరపీలో, కానీ నువ్వు మెడిసిన్స్ వేసుకోకర్లేదు. సో మీరు సైకియాట్రిస్ట్ దగ్గరకు వస్తే మేము ఓన్లీ మెడిసిన్స్ రాస్తాము, మిమ్మల్ని ఎగ్జామిన్ చేయము అని అనుకోకండి. నా దగ్గరికి రండి, నేను చెప్తాను మీకు మెడిసిన్స్ అక్కర్లేకపోతే మేము ఇవ్వం. సో బట్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. మీకు నిజంగా అలా అంత లోగా ఉంది, పర్సిస్టెంట్ గా లోగా ఉంది అంటే రండి మా దగ్గరికి. సో ఎనీథింగ్ మీకు ప్రాబ్లం ఉంటే మేము ఉన్నాము, మేమేమి మిమ్మల్ని జడ్జ్ చేయము, మిమ్మల్ని ఎలాంటి ఇదిగా మేము ఓకే మా దగ్గరకు వచ్చారు కాబట్టి ఈ మెడిసిన్సే వేసుకోవాలి, మీరు ఇదే చేయాలి అని చెప్పము. మేము హోల్ గా మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తాము, మీకు ఏది బెస్ట్ అయితే మేము అదే రికమెండ్ చేస్తాం. Thanks Venu Kalyan garu, and as I end this podcast and for all your thank you so much. మీకు కూడా ఇంత ఓపికతో ఇంత పేషెన్స్ గా ప్రతిదీ కూడా వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ పాడ్కాస్ట్ ఇంత ఓపిక ఇంతసేపు మీరు కూడా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు పాడ్కాస్ట్ నచ్చితే ఒక లైక్ అండ్ వాట్ వాజ్ యువర్ కీ లెర్నింగ్స్ అనేది కింద కమెంట్లో షేర్ చేయండి. అలానే తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా ఈ పాడ్కాస్ట్ అనేది కొంచెం స్ప్రెడ్ చేయండి. అవేర్నెస్ మీరు కూడా స్ప్రెడ్ చేయాలి. అందరూ మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే మన ఇండియా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అవుతుంది అనమాట. సో దానికి మీరు కూడా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక ఎక్స్పర్ట్, ఇంకొక గెస్ట్తోని నేను మీ ముందల మళ్ళీ ఒకసారి కలుస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నేను మీ వేణుకలిన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.